Sir, Sir. welcome. Good morning, sir. Welcome. Welcome, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. All leader. Good morning. sir. Good Welcome, morning. sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning, sir. Welcome, 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 sir. Good morning, sir. Good morning, sir. Yes, thank you. Thank you so much, our leaders. Thank you so much. Andhra kuda chat Morning, sir. Thank you. Thank you so much. Yes, so they can go. Yes, welcome, sir. Welcome to Zoom session. Yes, thank you, sir. Thank you, sir. Thank you so much. Sir, Vidyakiran, sir. Welcome, sir. Very, very welcome, sir. Thank you, madam. Thank you, Very sir. good morning. Thank Thank you, you. Thank you. Yeah. Good morning. Good morning, all of you. Good morning, Westes. Good morning. సో హ్యాపీ మార్నింగ్ అండి. సో ఈ రోజు జూమ్ కు వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఈ రోజు జూమ్ కి అవకాశం ఇచ్చినటువంటి మన డిజిటల్ గార్డ్ అని చెప్తానండి. ఎందుకంటే ఎంతో మందికి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ని ఎర్లీ మార్నింగ్ ఇస్తూ చాలా మందిని గైడ్ చేస్తూ ఈ రోజు మంచిని టీం లీడ్ చేస్తూ ఇస్తూ వెస్టేజ్ లో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం చేస్తున్నటువంటి పివిఆర్ మహేష్ గారికి, అలా అటువంటి ప్రతిరోజు నేచర్ కి కనెక్ట్ చేస్తూ యూనివర్స్ తో మమేకమైనటువంటి పివి లక్ష్మి మేడం గారికి, అలాగే ప్రతిరోజు ఇంత ప్లాట్ఫామ్ మీద గ్యాదర్ అవటానికి కారణమైనటువంటి ముఖ్యమైన వ్యక్తి మనందరి గ్రేట్ లీడర్, గ్రేట్ మెంటర్ సునీల్ కుమార్ సాహు నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. ఎందుకు అంటే వీళ్ళ ముగ్గురు కనుక ఆ రోజు ఒక 1 year బ్యాక్ కనుక ఒక చాలా మంది వెస్టేజ్ ప్లాట్ఫామ్ కి దూరం అయ్యేవారు. అలాగే వెస్టేజ్ లో సక్సెస్ తీసుకోవడానికి కూడా చాలా దూరంలో ఉండేవారండి. వాళ్ళ ముగ్గురు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి విజయాలు, చాలా అద్భుతమైనటువంటి లైఫ్ సక్సెస్ అవటానికి కారణాలు ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక్కసారి మనందరం కూడా వీళ్ళ ముగ్గురికి మనందరం కూడా థ్యాంక్స్ తెలియజేయాలండి. సో నా తరఫున అయితే నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి నిర్ణయం, చాలా మంచి నిర్ణయం. అంటే ఉన్న చోటు నుంచి కూడా సక్సెస్ తీసుకోవచ్చు అని చెప్పేసి నిరూపించినటువంటి ఏకైక ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ జూమ్ మీటింగ్. సో మరి అలాంటి జూమ్ మీటింగ్ లో మాట్లాడటానికి ఈ రోజు అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళ ముగ్గురికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్ సాహు సార్, థ్యాంక్ యూ సార్ మహేష్ గారు, థ్యాంక్ యూ పివి లక్ష్మి మేడం. ఎస్ లీడర్స్, గుడ్ మార్నింగ్. సో నేను ప్రతి నెల కూడా సెషన్ ఇవ్వటానికి అయితే ఎప్పుడు కూడా నేను రెడీగా ఉంటాను. సో ఈ రోజు టాపిక్ వచ్చి చాలా ఉందండి. సో మరి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. దయచేసి ఎవరు కూడా దీన్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే నాకు ఉపయోగపడింది. నేను 1 lakh ఇన్కమ్ తీసుకోవడానికి ఇలాంటి సెషన్లు కొన్ని సెషన్లు వినటం వల్ల నాలో మార్పు వచ్చి ఈ రోజు మంచి ఇన్కమ్ తీసుకునే స్థాయి క్రౌన్ డైరెక్టర్ గా మంచి హోదాలో ఉండటానికి ఈ యొక్క సెషన్ గతంలో నాకు ఉపయోగపడిందండి. సో ఏదైతే నాకు ఉపయోగపడి నా సక్సెస్ కారణమైనటువంటి ఆ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు మీ ముందు పెట్టడానికి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ జూమ్ ద్వారా అంటే ఈ రోజు జూమ్ లో సుమారుగా 30 మంది అటెండ్ అవటం జరిగిందండి. సో ఈ 388 మందిలో ఒక్క పర్సన్ సక్సెస్ అయిన ఈ యొక్క సెషన్ విని నాకైతే చాలా హ్యాపీ.
ఈ టాపిక్ నాకు చాలా అంటే చాలా ఇష్టం కూడా. సో అలాంటి టాపిక్ ని ఈ రోజు మీ ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సార్ వెయిటింగ్ రూమ్స్ వెయిటింగ్ రూమ్ లో ఉన్నట్టు వస్తుంది. మనసు వెయిటింగ్ రూమ్ లో పెట్టండి, మీరు కంటిన్యూ చేయండి సార్, నో ప్రాబ్లం. ఇంకా Yes, sir. వస్తుంటారు, మీరు 6 గంటలకి సార్ నేను ఓకే చేస్తున్నాను సార్. ఓకే చేయడానికి లేదు మేడం, లాక్ అయిపోతుంది. అంటే వెయిట్ చేస్తున్నారు కదా సార్, అలా చేద్దాం. అయిపోయిందండి, వాళ్ళకి అడ్మిట్ చేస్తాం అండి, అయిపోయింది, ఓకే చేస్తాం. ఎందుకంటే ఒకసారి అలవాటు చేస్తే రెండోసారి మళ్ళీ వస్తారు కదా సార్. మీరు కంటిన్యూ చేయండి సార్. Yes, sir. Thank you, sir. Thank you so much. Yes. Yes, sir. వస్తుందండి. Yes, sir. ఫుల్ స్క్రీన్ పెట్టండి. ఓకే సార్. సార్ కంటిన్యూ సార్, ప్రజెంట్. Yes. Sir, ఫుల్ స్క్రీన్ ఇందాక వచ్చింది కదండి ఆల్రెడీ, ఒక మధ్యలో ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ క్లిక్ చేయండి. ప్రెజెంట్ దిస్ ఎక్కడ రావట్లేదండి. సైడ్ డ్రాగ్ చేయండి. మొబైల్ అడ్డంగా చెప్పింది. సరే. Yes, sir. పక్కన స్లైడ్ వస్తుంది సార్. అంటే యాక్చువల్లీ ఎప్పుడు చేస్తూ ఉంటారు కదా. సార్ ఎలా కంటిన్యూ చేయమంటారా? అంటే అడ్డంగా తిప్పి చేయండి, సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా నా స్క్రీన్ కనిపించింది, సైడ్కి కానీ పైకి కానీ అవుతుందని చూడండి. ఎస్ సార్, అవుతుంది. ఫుల్ స్క్రీన్ వస్తుందండి. ఇప్పుడు వచ్చింది కదా సార్, అలాగే
మీ ఫోటో వచ్చింది. ఎస్ సార్. ఇది ఫుల్ స్క్రీన్ కనిపిస్తుందండి. వస్తుంది సార్, మీరు కంటిన్యూ చేయండి. ఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. సో హ్యాపీ మార్నింగ్ అండి అందరికీ కూడా. సో ఈ రోజు జూమ్ కు వచ్చినటువంటి ప్రతి కంప్యూటర్ కి, అలాగే ప్రతి సోదరుడికి, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ కూడా ఆ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో హార్ట్ఫుల్ గా ఈ రోజు అందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు జూమ్ మీటింగ్. నెక్స్ట్ మై సెల్ఫ్ ఉదయ్ కిరణ్ అండి. ఉదయ్ కిరణ్. సో ప్రజెంట్ వెస్టేజ్ కంపెనీ ద్వారా క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉంటూ నెలకి ₹1,00,000 పైబడి సంపాదిస్తూ మంచి లైఫ్ ని లీడ్ చేస్తూ ఈ రోజు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఏపీ తెలంగాణలో కొంతమందికి తెలిసినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. బిఫోర్ వెస్టేజ్ ఒక టెక్స్టైల్ ఫీల్డ్ లో ఎంప్లాయ్ గా పనిచేస్తూ జస్ట్ ₹10,500 జీతానికి పనిచేస్తూ కేవలం వీధిలో ఉన్న జనానికి మాత్రమే పరిచయమైనటువంటి వ్యక్తిని ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ తీసుకుంటూ నెలకి ₹1,00,000 పైబడి సంపాదన చేస్తూ ఏపీ తెలంగాణలో నాకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నందుకు నేనైతే భగవంతుడికి, అలాగే ఆ యూనివర్స్కి, నన్ను పరిచయం చేసిన రమేష్ గారికి, అలాగే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా లైఫ్ లైన్స్ కి, అలాగే క్రాస్ లైన్స్ కి అందరికీ కూడా నేను పేరున చేస్తున్నానండి. ఎస్, టుడే ఒక అద్భుతమైనటువంటి మీకు క్విజ్ అంటే మీకు ప్రశ్న అడగడానికి నేనైతే ఇష్టపడుతున్నానండి. సో ఈ జూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రశ్నకి సమాధానం ఎవరైతే కరెక్ట్ గా చెప్తే మంచి సక్సెస్ తీసుకుంటారండి. సో నేను అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ అంటే మనకి సుమారుగా 180 దేశాలు పైబడి ఈ వరల్డ్ లో మనకి ఉండడం జరుగుతుంది. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అన్నది పక్కన పెడితే వరల్డ్ లో పెద్ద కరెన్సీ అంటే చూడండి, ఇండియన్ కరెన్సీ, అమెరికన్ కరెన్సీ, సో ఇలా మనకి రకరకాల ఏరియాలో, రకరకాల దేశాల్లో రకరకాల కరెన్సీకి కొన్ని రకాల పేర్స్ ఉంటాయి. దాంట్లో ఏ కరెన్సీ గొప్ప అని నిన్న మిమ్మల్ని ఒక మార్నింగ్ ఒక క్వశ్చన్ వేయాలని చెప్పేసి నాకైతే అనిపించిందండి. సో ఎవరైనా గెస్ చేస్తారండి? సో చూడండి, కరెన్సీలు అన్నది ఇక్కడ మీకు డిస్ప్లే పెట్టడం జరిగింది. సో ఈ డిస్ప్లేలో ఏ కరెన్సీకి మనం ఎక్కువగా ప్రిఫరెన్స్, సో చార్ట్ రూపంలో మీరు చార్ట్ చేయండి. సో తెలిసిన వాళ్ళు చూడండి, ఇక్కడ డాలర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా చాలా రకాల కరెన్సీలు ఉన్నాయి. రూపీ, దీంట్లో ఏ కరెన్సీని మనం ఎక్కువగా చాలా గొప్పగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు చార్ట్ రూపంలో తెలియజేయండి. సో చాలా అద్భుతంగా మీరు పార్టిసిపేషన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఈ సెషన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాం అన్న విషయం మనకి మనం పార్టిసిపేషన్ చేసినప్పుడే. ఏదో వచ్చామా, విన్నామా, మహేష్ గారు వీడియో ఆన్ చేసుకోమన్నారని ఆన్ చేసుకుని వినటం, వెళ్ళిపోవటం కాదు. సో ఇక్కడ పార్టిసిపేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, సో చాలా ఎక్కువ మంది మీరు రెస్పాండ్ అవుతున్నారు. సో ప్రపంచంలో అతి విలువైన కరెన్సీ ఏదన్నా ఉంది అంటే చాలా మంది డాలర్ అండి. ఎందుకంటే డాలర్స్ తోనే మనం ఎక్కువగా ప్రతి కంట్రీ కూడా డాలర్ తో సమానంగా బిజినెస్ చేస్తూ ఉంటారు.
కానీ వరల్డ్‌లో అతి విలువైనటువంటి, అతి వాల్యూ అయినటువంటి, అతి గొప్పదైనటువంటి, అతి ఇష్టమైనటువంటి కరెన్సీ అంటూ ఒకటుంది. ఆ కరెన్సీయే టైం. టైం. టైం అన్నది ప్రపంచంలో అన్నిట్లికన్నా విలువైన కరెన్సీ అండి. మీరు మనిషికి విలువ కట్టొచ్చు. వస్తువుకు విలువ కట్టొచ్చు. అలాగే ఏదైనా ప్రాపర్టీకి. కానీ మనం సమయానికి విలువ కట్టలేమండి. సమయానికి విలువ కట్టలేం. ఎందుకు అంటే చూడండి, పోయిన క్షణం ఏదైతే ఉందో, అంటే అయిపోయినటువంటి గడి ఏదైతే ఉందో, కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా దాన్ని తిరిగి మీరు తీసుకురాలేరు. సో అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుందండి, టైం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మరి రాబోయే క్షణం ఏదైతే ఉందో ఎలాంటి ఖర్చు పెట్టకుండా దాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అయిపోయిన క్షణం ఏదైతే ఉందో కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనం దాన్ని తిరిగి, కానీ రాబోయే క్షణం ఏదైతే ఉందో ఎలాంటి పైసా ఖర్చు పెట్టకుండా మనం దాన్ని పొందవచ్చు. సో అలాంటి వాల్యూ ఎంత, అలాంటి టైంకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం మనం మాట్లాడుకుంటే చూడండి, పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా భగవంతుడు 24 గంటల సమయాన్ని మనకి సో దీన్ని సమయంగా భావించేదానికన్నా నేను వేరే టాపిక్ లో నేను చెప్తానండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. దీన్ని ప్రతి వ్యక్తికి, అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తికి 24 గంటలే, ఊరి గుడిసెలో ఉన్న వ్యక్తికి 24 గంటలే. కానీ ఈ రోజు ఉన్న వ్యక్తి పూర్గానే ఉంటున్నాడు. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి రిచ్ మ్యాన్ గా సొసైటీలో మంచి హోదా సంపాదించుకుంటూ తన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ రోజు రోల్డ్ మోడల్ గా ఉంటున్నాడు. ఏంటి తేడా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తికి 24 గంటలు ఉంటున్నాయి. దాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు, ఎంతమంది ఉపయోగించుకోవట్లేదు ఉందామండి. సో మీ అందరికీ కూడా అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఎస్, స్టార్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ నేను రోజుకి 24 గంటలు మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి, అసలు టైంకి మనం ఏ విధంగా వాల్యూ ఇస్తున్నాం అన్న దాని గురించి మాట్లాడుకునే ముందు, ఏదైతే 24 గంటలు ఫర్ డే మనకి ప్రతిరోజు భగవంతుడు మనకి తెలియకుండానే ప్రతిరోజు మన అకౌంట్ లో, అంటే డిపాజిట్ చేస్తున్నాడు. కానీ ఈ డిపాజిట్ చేసినటువంటి సెకండ్లు ఏవైతే ఉన్నాయో అవి 24, అంటే ఒక రోజు సమయంలో దాన్ని వాడుకోకపోతే, అంటే ఎగ్జాంపుల్ 84,000 సెకండ్లు మనం మాట్లాడుకుంటున్నాం. సో దీన్ని మనం రూపీస్ మాట్లాడుకుంటే ప్రతిరోజు 84,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నట్టుగా ఒకసారి ఫీల్ అవ్వండి. సో ఇప్పటి వరకు మనం టైం నుంచి పక్కన పెట్టాం, కాసేపు మనీ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఈ సెకండ్లని మనీ రూపంలో కన్వర్ట్ చేయండి. 24 గంటలు సుమారుగా 24,000 రూపాయలని మనం అనుకుందాం ఎగ్జాంపుల్. రోజుకి 24,000 రూపాయలు మీ అకౌంట్ లో కాదు. సో ఇవి 24 గంటల్లోపు వాడుకోకపోతే ఎక్స్పైర్ అయిపోతాయి, అంటే మళ్ళీ కనిపించమాట. సో అలాంటి సమయం 4,000 రూపాయలు మీరు వాడుకోకపోతే పోతున్నాయని తెలుస్తున్నప్పుడు
మీరు ఏం చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్? అంటే వాడుకోవడానికి పడతారా? వదిలేయటానికి ఇష్టం చూపుతారా? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మనం దీన్ని ఏదైతే సమయం ఉందో దాని వరకు కూడా సమయం రూపంలో చూశారు. దీన్ని డబ్బు రూపంలోకి ఒకసారి ఆలోచించండి. అంటే రోజుకి మనకు భగవంతుడు ప్రసాదిస్తున్నటువంటి సమయం 24 గంటలు. సో కొంతమంది సమయాన్ని వాడుకుంటున్నారు. కొంతమంది వాడుకోవట్లేదు. సో ఈ రోజు ఈ 24 గంటల సమయం ఏదైతే ఉందో దాన్ని 24,000 రూపాయలుగా మనం మార్చుకుందాం కాసేపు. సో రోజుకి మీ అకౌంట్ లో 24,000 రూపాయలు క్రెడిట్ అవుతున్నాయి. ఈ 24,000 రూపాయలు వాడుకోకపోతే అవి ఏమవుతున్నాయి అంటే డెబిట్ అయిపోతున్నాయి, ఉపయోగపడతలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు వాడటానికి ఇష్టపడతారా? వదిలేయటానికి ఇష్టం చూపుతారా? Wait, let us problem అయిపోయినట్టు. Wait 2 minutes. సార్ వాయిస్ రావట్లేదు సార్. One minute let us సారీ యాడ్ అవుతున్నారు. ఇంకొక నెట్ ప్రాబ్లం వచ్చి లెఫ్ట్ అయ్యారు. Yes. Okay sir, continue sir. Uday garu. Yes, thank you sir. So sorry for the inconvenient. So కొన్ని నెట్వర్క్ ఇష్యూ వల్ల ఎస్ స్క్రీన్ షేర్ అవుతుంది కదండి. Yes sir, clear sir. Continue. సమయానికి ఈరోజు వాల్యూ ఎలా ఇస్తున్నాం? సో ఈరోజు టోటల్ టాపిక్ అంతా కూడా ఆ టైంకి మనం ఎలా వాల్యూ ఇస్తున్నాం, అసలు టైంకి వాల్యూ ఉందా, సో ఆ టైంకి మనం ఎలాంటి వాల్యూ ఇస్తున్నాం, అసలు మనం భగవంతుడు ప్రసాదించింది 100 సంవత్సరాల ఆయుర్దాయం అని చెప్తా ఉంటారు. అంటే ప్రతి వ్యక్తికి కూడా 100 సంవత్సరాలు
ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ మనం లైఫ్‌లో సక్సెస్ అవ్వటానికి అసలు ఎన్ని సంవత్సరాలు ఉపయోగం? మనం ఎన్ని సంవత్సరాలకి, ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి మనం వాల్యూ ఇస్తున్నాం? అసలు మనం సమయానికి వాల్యూ ఇస్తామా? వాల్యూ ఇస్తున్న వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారు? ఇవ్వలేని వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నారు? సో, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ గాడ్స్ గిఫ్ట్ మనకి లైఫ్ టైమ్ ఏదైతే ఉందో పుట్టిన కాడ్నించి చనిపోయే వరకు కూడా ఎంతో సమయం, ఎన్నో సంవత్సరాల మనకి సమయాన్ని మనకి భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. మరి ఈరోజు పుట్టిన ప్రతి వ్యక్తి కూడా చనిపోవక తప్పదు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మనం ఏం సాధించాం అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. సో, చనిపోయేటప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ సార్ పిక్చర్ ఉంటదండి. ఏమైనా ఉందా సార్? ఏం బ్రతికాడురా స్క్రీన్‌లో ఉంది సార్. కనిపించట్లేదు. కనిపిస్తుందండి? ఆ పిక్చర్ కనిపించట్లేదు. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇమేజ్ ఓపెన్ అవ్వట్లేదు సార్. మీకు కనిపిస్తుందా? మాకు కనిపిస్తుంది సార్. ఒకసారి క్లోజ్ ఆ ప్రెజెంటేషన్ డిస్ప్లే పెట్టండి. యెస్ ఇప్పుడు కనిపిస్తుంది. కంటిన్యూస్. యెస్. సో, ప్రతి వ్యక్తికి కూడా గాడ్ అన్నది మనకి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేయటం జరిగింది. సో, దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత వరకు సక్సెస్ ఉంటుంది. సో, ఒక డైలాగ్ ఉంటుందండి ఒక సినిమాలో నాకైతే చాలా డైలాగు ఎన్టీఆర్ చెప్పినటువంటి డైలాగు. ఏం అంటే చూడండి, ఏం బ్రతికాడురా అని అనుకోవాలి తప్ప ఎందుకు బతుకుతున్నట్రా లైఫ్‌లో అన్న టైప్‌లో అనుకోకూడదంటండి. అంటే చనిపోయిన తర్వాత ఏం బ్రతికాడురా అని అనుకునే స్థాయికి మనం అంటే ఎందుకు బ్రతుకుతున్నామో మనం తెలుసుకోవాలి. సో, అలా తెలుసుకోవాలి అంటే మనం అసల సమయానికి వాల్యూ ఎలా ఉందో మనం చూద్దాం. యెస్. చాలా మంది వెస్టేజ్ గురించి చెప్పడానికి వచ్చేటప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చే ముందు చాలా మంది చెప్పేటువంటి సమయం ఏంటంటే చాలా సంవత్సరాలు మనకి ఇంకా కదా చేద్దాంలే, చూద్దాంలే అని చెప్పేసి సంవత్సరాలు దాటి వేస్తూ ఉంటారు. ఇంకా వెస్టేజ్‌లో చాలా మంది సంవత్సరాలు నేను జాయిన్ అయ్యి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలయిందండి, 3 సంవత్సరాలయిందండి. అది చేద్దాంలెండి, చూద్దాంలెండి, ఉన్నాయి కదా! ఇంకా మంచి మంచి రోజులున్నాయి కదా! చేద్దాంలెండి. కొంతమంది సక్సెస్ అయ్యాక చేద్దామండి. మీరు కార్ తీసుకున్న తర్వాత అండి చేద్దామని జెప్పేసి, ఇలాంటి మనస్తత్వాలున్నవాళ్ళు మనకి ఎదురవుతా ఉంటారు. యెస్. నిజంగా ఒక సంవత్సరానికి మనం వాల్యూ ఇస్తున్నామా? నిజంగా ఒక సంవత్సరం అంటే 365 రోజులు మాత్రమే అని మీరందరూ అనుకుంటారు. కానీ మనం సంవత్సరానికి ఎలాంటి వాల్యూ ఇస్తున్నాం? అసలు సంవత్సరానికి వాల్యూ ఉందా? అని మనం కొనేసుకుంటున్నప్పుడు, ఆ సంవత్సరం విలువ కనుక మీకు తెలియాలి అంటే, ఒక 1 ఇయర్ గనక విలువ మీకు తెలియాలి అంటే, మీరు ఒక స్టూడెంట్ ఏ స్టూడెంట్‌ని అడుగుతారు అంటే, పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్‌ని మీరు అడగండి. ఆ సంవత్సరం యొక్క విలువేంటో మీకు తెలియజేస్తాడు. కాదండి. పాస్ అయిన వ్యక్తిని మీరు అడగకూడదు. ఎవరైతే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన వ్యక్తి ఉన్నారో, ఆ స్టూడెంట్‌ని మీరు అడగండి. 1 ఇయర్ అతను తెలియజేస్తాడు. సో, ఇక్కడ మనం ఎవరిని అడుగుతున్నామంటే, సక్సెస్ అయిన వాళ్ళని అడుగుతున్నాం. కాదండి. ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే, మన ముందు టైమ్ వాల్యూ మనం తెలుసుకోవాలి. సో, మనం 1 ఇయర్‌కి వాల్యూ గురించి మనం తెలుసుకోవాలంటే, మీరు
ఎవరిని అడిగినా మీకు సమాధి ఒక్క పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని మాత్రం అడిగితేనే అతను 1 ఇయర్ యొక్క వాల్యూని మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాడండి. ఇంకేం దొరకదు. ఒక 1 ఇయర్ వాల్యూ మీకు తెలియాలి అంటే ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినటువంటి ఒక స్టూడెంట్‌ని మీరు అడగండి. 1 ఇయర్ యొక్క వాల్యూ ఏంటో మనకి తెస్తాడు. యెస్. 1 మంత్‌కి వాల్యూ. 1 మంత్‌కి కూడా వాల్యూ ఉందా? అంటే నెల రోజులకు కూడా మనకి వాల్యూ ఉందా? సో, నెల రోజుల వాల్యూ మీకు తెలియాలి అంటే ఎవరిని అడిగితే మీకు సమాధానం దొరుకుతుంది? సక్సెస్ అయిన వ్యక్తిని అడిగితే మీకు సమాధానం విషయంలో మీరు ఏ విషయంలో అయినా సరే సక్సెస్ అయిన వ్యక్తిని అడగండి. ఒక సమయం విషయంలో ఫెయిల్ అయిన వ్యక్తిని అడగండి. సో, 1 మంత్ వాల్యూ మనకు అంటే ఒక గర్భిణీ స్త్రీని అడగండి మీరు. ఇంక మీరు ఎక్కడ సమాధానం దొరకదండి. ఒక గర్భిణీ స్త్రీని మాత్రమే అడగండి. ఒక 1 మంత్ యొక్క వాల్యూ ఆవిడ ఎందుకంటే మనకి ఒక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనివ్వాలంటే 9 నెలలు వ్యవధిని మనం చెయ్యాలి. అంటే 9 నెలలు చాలా కేర్‌ఫుల్‌గా ఆ గర్భిణీ స్త్రీలు ఉండాలి. పొరపాటుని 8దో నెలలో జన్మనిస్తే ఆ బిడ్డ ఎలా పుడతాడో ఒకసారి ఆ బిడ్డ ఎలా పుడతాడో ఒకసారి ఆలోచించండి. సో, మనం ఇక్కడ 1 మంత్ వాల్యూ ఎవరిని అడగాలండి? ఒక బిజినెస్ మ్యాన్‌ని అడగకూడదు. అడగకూడదు. 1 మంత్ వాల్యూకి మీకు సమాధానం క్లారిటీగా రావాలి అంటే ఒక గర్భిణీ స్త్రీ మాత్రమే చెప్పగలరండి. ఎందుకంటే ప్రతి నెల కూడా గర్భిణీ స్త్రీకి చాలా ఇంపార్టెంట్. సో, మనకి 1 మంత్‌కి కూడా వాల్యూ ఉందా అంటే 1 మంత్‌కి కూడా వాల్యూ ఉందండి. ఒక నెల రోజులకు కూడా మనకి వాల్యూ. కానీ ఆ నెల రోజుల వాల్యూ మనకి తెలియాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్లి ఈ క్వెషన్‌కి ఆన్సర్ తీసుకోవాలంటే ఒక గర్భిణీ స్త్రీ దగ్గరికి వెళ్లి మనం సమాధానం తీసుకోవాలి. అది రైట్ ఆన్సర్. యెస్. చూద్దాం. నెక్స్ట్ 1 డేకి వాల్యూ ఉందా? ఒక్క రోజుకు కూడా వాల్యూ ఉంది. చాలా మంది ఇది బాగా అందరికి కనెక్ట్ అవుతదండి. ఈరోజు మనం సీఎన్‌టీ గానివ్వండి, ఏదైనా వన్ డే వర్క్ షాప్ కానివ్వండి, ఏదైనా ఒక 1-to-1 చెయ్యాలని అనుకుంటున్నాం. వెళ్ళాలి. ఈ రోజు కాదులే మనకింకా బోలెడు సమయం ఉంది కదా! ఈరోజు 15వ తారీఖు. ఇంకా మనకి 15 రోజులుంది. బోలెడు ఫీల్డ్ వర్క్ చెయ్యొచ్చు. బోలెడంత పీవీ తేవచ్చు. ఇంకా 15 రోజులు ఉన్నప్పుడు మనం ఎందుకు ఆలోచిస్తాం అని చెప్పేసి చాలా మంది 1 డేను కూడా చాలా దాన్ని ఏమంటారంటే నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. కానీ ఈరోజు ఒక్కరోజు వాల్యూ మీకు తెలియాలంటే ఎవరి దగ్గరికెళ్లి అడిగితే మీకు ఒక్కరోజు వాల్యూకి సమాధానం చెప్తాడో చూద్దాం. ఒక డైలీ లేబర్ దగ్గరికి వెళ్తే తెలుస్తదండి. రెక్కాడితే గాని డొక్కాడని వ్యక్తి దగ్గరికి అంటే ఈరోజు పనికి వెళ్తే అంటే చూడండి ఏ పూట సంపాదించినట్టు ఆ పూట తింటారు అంటారు చూసారా? అంటే ఉదయం పనికి వెళ్తే గాని సాయంత్రానికి కుటుంబానికి పోషణ అందదండి. ఆ వ్యక్తి దగ్గరికండి ఒకరోజు వాల్యూ ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. సో, ఆ రోజు ఉదయం కనుక అతను పనికి వెళ్ళకపోతే ఆ రోజు డబ్బు రాకపోతే ఆ రోజు సాయంత్రం వాళ్ళు పస్తులుండాలండి. ఎంతోమంది పేదలున్నారు ఈరోజు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలున్నారండి. వాళ్ళందరిని మీరెళ్లి అడగండి. ఒక్కరోజు వాల్యూ ఏంటో వాళ్ళు సమాధానం ఇస్తారు. వాళ్ళ దగ్గర మాత్రమే మీకు క్లారిటీ వస్తది. ఒక్కరోజు విలువ. ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర కాదండి. రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద ఎవరైతే ఉన్నారో, ఒక డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో, ఉదయం పనికి వెళ్తే గాని సాయంత్రం భోజనం చేయలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పూర్ పీపుల్‌ని అడగండి. ఒక్కరోజు వాల్యూ ఏంటో తెలియజేసే ప్రయత్నం చెప్తాడు. ఆయన దగ్గర మాత్రమే మీకు అసలు సిసలైన సమాధానం మీకు దొరుకుతుంది. చూద్దాం. మరి 1 గంటకు కూడా వాల్యూ ఉందా?
ఒక రోజు గురించి మనం మాట్లాడుకుందాం, బానే ఉంది. ఒక సంవత్సరం గురించి మనం మాట్లాడుకుందాం, క్లారిటీ వచ్చింది. 1 మంత్ గురించి మనం మాట్లాడుకున్నాం, క్లారిటీ వచ్చింది. 1 అవర్ కూడా వాల్యూ ఉందా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వరకు కూడా వాల్యూ ఉంది. అండ్ ఆ 1 అవర్ వాల్యూ గురించి మనకు తెలియాలి అంటే, మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే క్లారిటీ చూద్దాం. ఎస్, ఒక హార్ట్ కంప్లైంట్ తో బాధపడి, ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక వ్యక్తికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హుటాహుటిన ఆ కుటుంబ సభ్యులందరూ కూడా 108 కి అంబులెన్స్ కి ఫోన్ చేశారు. సో త్వరగా తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఈ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత వచ్చిన వ్యక్తి ఉన్నాడో అతను మరణించాడు. మరణించిన తర్వాత ఆ యొక్క విషయాన్ని తెలియచేయటానికి డాక్టరు బయటకు ఆ మాట ఏంటంటే, సార్ మీరు తీసుకొచ్చిన వ్యక్తి మరణించాడండి. సో మీరు గనక 1 గంట ముందు గనక మేము బ్రతికించేవాళ్ళమండి కంపల్సరీ. మీరు 1 గంట లేట్ గా తీసుకురావటం వల్ల అతను మరణించాడండి అని చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో అండి, ఆ 1 అవర్ యొక్క వాల్యూ ఏంటో, ఆ చనిపోయిన ఆ మనిషిని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యుల్ని మీరు అడిగితే గనక ఆ 1 అవర్ యొక్క సమయం ఏంటో అతను తెలియజేసే ప్రయత్నం చేస్తారండి. అక్కడ 1 అవర్ కి వాల్యూ ఉందంటే ఉందండి. ఒక మనిషి ప్రాణం ఒక గంట ముందు గనక హాస్పిటల్కి తీసుకెళ్తే ఖచ్చితంగా బ్రతికించేవాళ్ళు అని చెప్పేసి భరోసా డాక్టర్ ఎప్పుడైతే ఇచ్చాడో, ఆ 1 అవర్ కి ఎంత వాల్యూ ఉందో ఆ కుటుంబ సభ్యుల్ని అడగండి. చేసినటువంటి డాక్టర్ని గనక మీరు అడిగితే ఖచ్చితమైనటువంటి క్వాలిటీ సమాధానం అక్కడి నుంచి మీకు వస్తుందండి. సో ఇక్కడ 1 అవర్ కి వాల్యూ ఎవరిని అడిగితే తెలుస్తుందండి? ఒక వ్యక్తి కోల్పోయినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్ని మీరు అడిగితే గనక ఆ 1 అవర్ కి వాల్యూ ఏంటో మీకు అక్కడ సమాధానం అవుతుందండి. చూద్దాం మరి 1 మినిట్ కి కూడా వాల్యూ ఉందా? 1 నిమిషానికి కూడా వాల్యూ ఉందా? ఉందండి. 1 నిమిషం కూడా వాల్యూ ఉంది. చూద్దాం. 1 నిమిషం వాల్యూ ఎవరి ద్వారా తెలుస్తుందో మనం చూద్దాం. ఎస్, మీరు ఒక ఊళ్ళో బిజినెస్ వ్యాపారమో చేస్తున్నారు. సో ఎవరైతే ఒక పర్సన్ ఉన్నాడో ఆ వ్యక్తికి వెళ్ళాలి. చాలా అద్భుతమైనటువంటి జాబు. సమ్ టైంలో అక్కడికి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. అతను హుటాహుటిన ఆ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి బస్సో, మనం ట్రైన్ ని మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ట్రైన్ కి రీచ్ అవ్వటానికి వచ్చాడు ఆ వ్యక్తి. కానీ అతను రీచ్ అవ్వలేకపోయాడు. అతను ఆ ట్రైన్ మిస్ అయిపోయాడు. నిజంగా అతను ఆ ట్రైన్ ఎక్కి ఆ ఇంటర్వ్యూకి వెళ్తే కనుక ఒక అద్భుతమైనటువంటి జాబ్ అతనికి వచ్చేది. ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆయనకు వచ్చేది. ఈ రోజు ఆ అవకాశాన్ని కోల్పోయాడంటే కేవలం 1 నిమిషం వ్యవధిలో అతను ఆ ట్రైన్ మిస్ అవ్వటం వల్ల కేవలం అతని లైఫ్ లో అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయాడు. మీరు అలాగా వ్యవధిలో కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని, ఒక అన్ఎంప్లాయ్మెంట్ ని, ఒక నిరుద్యోగిని మీరు అడిగి చూడండి. 1 నిమిషం వాల్యూ ఏంటో అతను తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఒక రోజుకి మనం ఒక సంవత్సరానికి వాల్యూ ఏంటో మనం తీసుకున్నాం. 1 మంత్ కి వాల్యూ ఎక్కడ దొరుకుతుందో మనం తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఒక రోజుకి వాల్యూ ఎక్కడ దొరుకుతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. అలాగే 1 గంటకి మనకి సమయం విలువ ఎక్కడ దొరుకుతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాం. 1
నిమిషానికి కూడా వాల్యూ ఉందా అంటే మై నిమిషానికి కూడా వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఎవరు తెలుస్తదంటే ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కోల్పోయి ఒక నిమిషం వ్యవధిలో కోల్పోయిన వందల వేల మంది ఉన్నారండి. వాళ్ళని గనక మీరు అడిగితే మీకు నిమిషానికి వాల్యూ ఉందా అన్న విషయం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ ఇవ్వటానికి వాళ్ళు చూద్దాం. మరి 1 సెకండ్ కూడా వాల్యూ ఉందా? 1 సెకండ్ కూడా మనకు వాల్యూ ఉందా? ఉంది మై డియర్ ఫ్రెండ్స్. 1 సెకండ్ కూడా వాల్యూ ఉంది. మరి 1 సెకండ్ వాల్యూ ఎవరు తెలియజేసే ప్రయత్నం చేస్తాడు? చూద్దాం. మీరు ప్రయాణంలో ఉండండి, లేదంటే మీకు తెలిసిన బంధువులు కానివ్వండి, కొన్ని సార్లు ప్రమాదానికి గురయ్యే సమయంలో జస్ట్ మిస్ అంటారు కదా. అంటే పెను ప్రమాదం తప్పింది, అంటే ఒక యాక్సిడెంట్ తప్పింది. ఒక బండి మీద వెళ్ళేటువంటి వ్యక్తి జస్ట్ మిస్ లో ఆ యొక్క కారుని కానీ డాష్ ఇవ్వకుండా జస్ట్ మిస్ లో నేను తప్పించుకున్నాను అని చెప్పేసి మనకి ఎదురవుతా ఉంటారు. మన కుటుంబ సభ్యుల్లోనే లేదంటే మనకే ఎదురయ్యే ఉంటది ఈ సమయం. సో ఆ వ్యక్తిని మీరు అడగండి, సెకండ్‌కి వాల్యూ ఏంటో అతను తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. నిజంగా ఆ సెకండ్ జస్ట్ మిస్ అవుతే, జస్ట్ మిస్ అయ్యుంటే ఎలా ఉంటది? అవ్వకపోతే లైఫ్ ఎలా ఉంటుంది? ఒక యాక్సిడెంట్ అవ్వటానికి ముందుగా జరిగేటువంటి వ్యక్తి జస్ట్ అవ్వకపోతే అతను స్వర్గస్థుడై ఉంటాడు. అయితే అవ్వకపోతే మృత్యుంజయుడవుతాడు. సో చూసారా ఒక్క నిమిషం. సో ఆ నిమిషంలో అతను చనిపోతే అతను ఏమవుతాడండి? స్వర్గస్థుడవుతాడు. అదే ఆ నిమిషం అతను చావుకి దగ్గరగా వెళ్ళి వెనక్కి వచ్చాడు జస్ట్ అంటే అతను ఏమవుతాడండి? మృత్యుంజయుడవుతాడు. సో స్వర్గస్థుడవటానికి, మృత్యుంజయుడవటానికి జస్ట్ 1 సెకండ్ లోనే ఇక్కడ మనకి సమాధానం దొరుకుతుంది. అలా జస్ట్ మిస్ అయిన వాళ్ళు మీ లైఫ్ లో గాని, మీ ఫ్రెండ్స్ లో గాని, మీ కుటుంబ సభ్యుల్లో గాని, లేదంటే మీకు గాని సందర్భాలు ఉండుంటాయి. సో ఒక్కసారి మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి, 1 సెకండ్ కూడా వాల్యూ ఉందా అని. చూద్దాం. 1 మిల్లీ సెకండ్ కి వాల్యూ ఉందా? సార్ సెకండ్కే ఎక్కువ అనుకుంటే మిల్లీ సెకండ్ కూడా వాల్యూ ఉందా? మిల్లీ సెకండ్ కూడా వాల్యూ ఉంది. మరి మిల్లీ సెకండ్ కూడా వాల్యూ ఉందన్న విషయం మనం ఎవరిని అడిగితే తెలుస్తుంది, ఎవరి ద్వారా మనకు తెలుస్తుంది అని మనం చూస్తే ఒక మిల్లీ సెకండ్ యొక్క వాల్యూ ఎవరికి తెలుస్తుంది అంటే ఒక ఒలింపిక్ లో, అంటే ఇక్కడ ఒలింపిక్ అని కాదు, ఎగ్జాంపుల్ ఏదైనా మనం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇండియాకి ఒక అద్భుతమైన స్పోర్ట్స్ గా మనం భావించేది ఏదైనా ఉందంటే ఒలింపిక్ క్రీడలు అని చెప్పుకుంటున్నాం కాబట్టి మాట్లాడుతున్నాను నేను. సో ఒలింపిక్ లో ఒక మిల్లీ సెకండ్ వ్యవధిలో బంగారు పతకాన్ని కోల్పోయి సిల్వర్ పతకాన్ని వ్యక్తిని మీరు అడగండి, మిల్లీ సెకండ్ వాల్యూ ఏంటో అతను తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఒక మిల్లీ సెకండ్ వ్యవధిలో గోల్డ్ అంటే బంగారపు పథకం ఎటువంటి పొజిషన్ నుంచి ఏ పథకానికి పడిపోయాడండి? సిల్వర్ పథకానికి పడిపోయాడు. అంటే గోల్డ్ నుంచి సిల్వర్ కి పడిపోవడానికి ఒక మిల్లీ సెకండ్ కోల్పోయినటువంటి ఆ క్రీడాకారుని మీరు అడగండి, మిల్లీ సెకండ్ వాల్యూ ఏంటో అతను మాత్రమే తెలియజేస్తాడు. అతను మాత్రమే మనకు తెలియజేస్తాడు. సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మన దాంట్లో బ్రాంజ్ డైరెక్టర్ గా 2001 పీవీ, పొరపాటున 2000 పీవీ, నాన్ క్వాలిఫై 1 పీవీఏ. ఇక్కడ కూడా మనం సెకండ్ కి వాల్యూ ఇచ్చే ముందు మిల్లీ సెకండ్ కూడా వాల్యూ ఉందంటే
మిల్లీ సెకండ్ కూడా ఆ మిల్లీ సెకండ్ వాల్యూ ఎవరు తెలియజేస్తారు అంటే ఈ పసిడి పథకం కోల్పోయినటువంటి, ఈ బంగారపు పథకం కోల్పోయినటువంటి క్రీడాకారుడు ఎవరైతే ఉన్నారో క్రీడాకారుని మీరు అడగండి మిల్లీ సెకండ్ కూడా వాల్యూ ఉందా అంటే. సో ఇక్కడ మనం సంవత్సరం విలువలు అంటే క్లారిటీ తీసుకున్నాం, 1 మంత్ వాల్యూ తెలుసుకోవాలంటే క్లారిటీ తీసుకున్నాం, 1 డే వాల్యూ కావాలంటే క్లారిటీ తీసుకున్నాం, 1 అవర్ క్లారిటీ తీసుకున్నాం, 1 మినిట్ కూడా క్లారిటీ తీసుకున్నాం, 1 సెకండ్ కూడా మనం క్లారిటీ తీసుకున్నాం, 1 మిల్లీ సెకండ్ కూడా మనం క్లారిటీ తీసుకున్నాం. ఎస్, టోటల్ గా మీకు చెప్పేది ఏంటంటే ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండ్ టైంకి మనం వెలవ కట్టలేం. టైంకి మన సక్సెస్ కి మనం దారులు వేర్చుకున్న వాళ్ళు అవుతున్నాం. సో టైం ఈజ్ చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. సో దీన్ని మీరు అందరూ మీరు గమనిస్తారని కోరుకుంటూ, సో ఇక్కడ నాకు ఇష్టమైనటువంటి స్లైడ్ అండి ఇది. సో ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయిందండి, వెనక్కి వెళ్ళి మార్చుకోలేకపోవచ్చు. ఇప్పటి వరకు మనకి సమయం గురించి మనకి సమాధానం దొరకలేదు, క్లారిటీ లేదు. సో దాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని నువ్వు మార్చుకోవచ్చు. సో వెనక్కి వెళ్ళి మన గతాన్ని ఇక నుంచి ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని గనక నువ్వు మార్చుకుంటే అద్భుతమైనటువంటి విజయాలను మనం సొంతం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మీకు అంటే నాకు ఇష్టమైనటువంటి విషయం అండి ఇది. నా అప్లైన్ చెప్పినటువంటి విషయం మీతో షేర్ చేసుకుంటాను. టాప్ 10 మనం మాట్లాడుకుంటే వెస్టేజ్ లో మంచి మంచి కార్లు తీయాలని చెప్పేసి అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే టాప్ 10 లో కొన్ని కార్స్ ఉంటాయి. BMW అని, ఆడి అని, ఇలా చెప్పుకుంటూ పోతే రేంజ్ రోవర్ అని, సమ్ ఏయో రకరకాల కార్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం ఒక కార్ రేంజ్ రోవర్ మనం మాట్లాడుకుందాం. రేంజ్ రోవర్ అనే అద్భుతమైనటువంటి కారు, లేదంటే BMW, సమ్ ఏదైనా పర్వాలేదు, కార్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎప్పుడైనా సరే టీవీలో కానీ లేదు అంటే సినిమా హాల్లో కానీ ఎక్కడైనా మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం చూసారా? ఒక్కసారి మీరు చాట్ రూపంలో మీరు చాట్ చేయండి. సో టాప్ 10 కార్స్ ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలిసిందే. కొన్ని కార్లు ఉన్నాయి, రేంజ్ రోవర్, ఇలా సమ్ మనం మాట్లాడుకున్నాం. మీ ఇష్టం, టాప్ 5 లో టాప్ 10 లో మీరు ఏ కార్ తీసుకున్నా సరే అడ్వర్టైజ్మెంట్, ఆ కార్ల యొక్కటువంటి ప్రమోషను సినిమా హాల్లో కానీ టీవీలో కానీ ఎప్పుడైనా యాడ్ రావటం చూసారా? ఎప్పుడూ కూడా ఎలాంటి సినిమా హాల్లో కానీ ఎలాంటి టీవీ షోల్లో కానీ ఆ కారు యొక్క అడ్వర్టైజ్మెంటింగ్ అన్నది మనకి కనిపించదు. కానీ ఎందుకు దాన్ని రిచ్ పీపుల్ తీసుకుంటారు అంటే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోయినా సరే దాని యొక్క వాల్యూ ఎందుకు తెలిసింది? ఇవ్వకపోయినా అవి టాప్ 10 లో ఎందుకు పేరు దక్కించుకున్నాయి, ఎందుకు అంత సేల్ జరుగుతుంది అని మనం తెలుసుకుంటే మీకు ఒకే ఒక్క క్లారిటీ చెప్తాను. అప్లైన్ చెప్పిన మాట ఇది. సో ఎవరైతే టాప్ కార్స్ తీసుకునేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలు చూస్తూ టైం వేస్ట్ చేయరంటండి. అంటే బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీవీల్లో కానీ సినిమా హాల్లో కానీ కేటాయించి వాళ్ళు ఆ సమయాన్ని వృధా చేయరంటండి. అందుకు ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాడ్ వేయరంటండి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయరండి. వాళ్ళు బయట
వేరే పనులు చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి చేయాలి. టీవీల ద్వారా, సినిమాల ద్వారా చేస్తే అవి ఎవరు చూస్తారంటే ఖాళీగా సమయాన్ని వృధా చేసేవాళ్ళు టీవీలు చూస్తూ, సినిమాలు చూస్తూ దగ్గర యాడ్ ఇవ్వటం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి చెప్తా ఉంటారంటండి. నిజమే అది. ఇప్పటి వరకు కూడా నేను ఆ బెంజ్ కారు యాడ్ ఏ టీవీలోని చూడలేదు. బిఎండబ్ల్యూ కారు ఏ టీవీ సీరియల్లో మధ్యలో యాడ్ రావటం తెలీదండి. ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ 10 కార్‌లో ఏ కారు యాడ్ కూడా మన టీవీ సీరియల్స్‌లో, సినిమా ఎందుకు అంటే ఆ కార్స్ కొనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడూ కూడా టీవీల ముందు, సినిమా హాల్‌ల ముందు కూర్చుని వాళ్ళ యొక్క సమయాన్ని మరి మనం కూడా మారాలి. మారి మనం సక్సెస్ తీసుకోవాలి అంటే గతం గతః, గతాన్ని మనం మార్చలేం. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని నువ్వు మార్చుకోవచ్చు. సో దీన్ని అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన టాప్ అప్ సునీల్ కుమార్ సాహు గారికి, అలాగే ఈ రోజు నాకు జూమ్ లో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మహేష్ పివిఆర్ గారికి, అలాగే ప్రతిరోజు అఫర్మేట్ చేస్తూ ఎంతో మందికి యూనివర్సిటీకి దగ్గర చేస్తున్నటువంటి పివి లక్ష్మి మేడం గారికి, అలాగే ఈ రోజు జూమ్ లో ఉన్నటువంటి ప్రతి లీడర్ కి, ప్రతి సోదరుడికి, ప్రతి ఫ్యామిలీ మెంబర్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. ఓవర్ టు యూ సార్. సూపర్ సార్, సూపర్. నిజంగా ఒక మంచి టైం విలువ తెలిసారు. సో ఈ విషయాలు అయితే నేను కూడా చెప్పాలి. సో లాస్ట్ టైం అలాగే ఒక ట్రైనింగ్కి వెళ్ళాలి, వన్ డే వర్క్షాప్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే మన వందే భారత్కి బుక్ చేయడం జరిగింది. ఓకే అండి, జూమ్ అనేది రికార్డింగ్ పెట్టి లైవ్ పెట్టి జూమ్ అంటే గెస్ట్ ఇన్వైట్ చేసి వెళ్దామనే టైంకి బయటకు వెళ్ళేటప్పటికి ఏది రెడీగా లేదు. రెడీగా లేకపోతే కరెక్ట్గా ఒక డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఇంజిన్ సైడ్ ఏదైతే డోర్ ఉందో అక్కడ మాత్రమే ఉంది. 1 మినిట్ మిస్ అయితే ఇంకా 1 మినిట్ కూడా కాదు, 1 సెకండ్ లోపలికి వెళ్ళకపోతే డోర్ క్లోజ్. అక్కడ అర్థమైపోయింది ఏంటంటే అయ్యో మనం వెళ్ళాం కానీ కంపల్సరీగా మిస్ అయిపోదాం, ఒక్క నిమిషం లోపలికి వెళ్ళిన తర్వాత పట్టుకున్నాం. అలా రీసెంట్గా ఒకసారి ఈశ్వర్ సార్ కూడా మిస్ అయిపోయారు. సో నేను లోపలికి వెళ్ళిపోయి నేను బయట ఉండిపోయాను. ఒక్క నిమిషం, ఒక సెకండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది ఆ రోజు. అలాగే ఈరోజు మీరు ప్రతి దానికి కూడా అంటే టైం చాలా విలువైంది, డబ్బు కంటే చాలా విలువైందని తెలుసుకుంటే కనుక 100% టైం. సో చాలా మంది ఏంటంటే ఆ టైంని జాయిన్ అవుతారు. మీరు అన్నట్టు మన వెస్టేజ్ అది చాలా 100% అవసరం. ఎందుకంటే ఈరోజు వెస్టేజ్లోకి వచ్చి 3 నెలలు, 6 నెలలు, 4 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఈ సంవత్సరాలు కూడా చాలా మంది వస్తున్నారు. కానీ ప్రాపర్గా ఏంటంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు చేరుకోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే దాన్ని ఉపయోగించుకోవడం రాక చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. సో వాళ్ళు ఫెయిల్ అవ్వడం కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మిస్ చేసుకుంటారు టయాన్ని. సో మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ ద్వారా మంచి ఇంపార్టెన్స్ అంటే టైంకి అనేసి ఈ జూమ్ సెషన్ ద్వారా బాగా అర్థమైంది. సో మరి ఇక్కడ నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి అయితే ఇలా ఏదో ఒక విషయంలో, ఏదో సందర్భంలో వాళ్ళ యొక్క టయాన్ని మిస్ అంటే ఆ సందర్భంలో ఆ వర్క్ కానీ, బిజినెస్ కానీ, హెల్త్ విషయం కానీ ఏదో రకంగా టైం విలువ చాలా తెలుసు. నాకైతే అలాగా 2 సార్లు వందే భారత్కి వెళ్ళినప్పుడు 2 సార్లు కూడా అలాగే టెన్షన్ పడ్డాను. అంటే టెన్షన్ ఎందుకు వచ్చిందంటే 1 సెకండ్ మన కోసం ఏది ఆగదు. అలాంటిది ఏంటంటే రీసెంట్గా నాకు ఆ సందర్భం తెలిసింది. సో అలాగే మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నిజమే. ఎగ్జామ్ రాసే కుర్రాడు కావచ్చు, లేదంటే గేమ్లో ఓడిపోయిన అబ్బాయి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ మిస్ చేశానని బాధపడే సందర్భాలు చాలా ఉంటాయి. సో నిజంగా చాలా మంది మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేజ్లోకి వచ్చిన ప్రతి సెకండ్ కూడా చాలా విలువైంది. ఇలాంటి ఒక టయాన్ని మనం మన బిజినెస్ని, ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ లక్షల ఇన్కమ్ సంపాదించే వాళ్ళు మాకు 3 సీట్స్ ముందున్నారు. అక్కడే సిద్ధార్థ్ సింగ్ గారు ఉన్నారు, ఇలా ప్రతి ఎస్పి బరిల్ గారు ఉన్నారు. ఇలా వాళ్ళందరూ కూడా టాప్ ఉన్నారు. అంటే మినిమం 50 lakhs అబవ్ ఉన్న వాళ్ళతో మాట్లాడించారు. అలాంటి వాళ్ళు అక్కడే కూర్చున్నారు, మేము అక్కడే కూర్చున్నాం, చాలా మంది చుట్టూ కూర్చున్నారు. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు వచ్చి 10 years అయిన అందరూ కూడా ఫాస్ట్‌గా వెళ్తున్నారంటే చాలా మంది 100% టయాన్ని ఉపయోగించుకొని కరెక్ట్‌గా మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. సో 100% ఈ సెషన్ మన బిజినెస్‌కి 100%
సూటబుల్. ఎందుకంటే అంటే రారు వన్ డే వర్క్షాప్ ఏం సార్ వింటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా అంటారు కానీ ప్రతిదీ చాలా విలువైంది. నిన్న జరిగిన వన్ డే వర్క్షాప్ మళ్ళీ రాదు. నిన్న చెప్పిన మా గెస్ట్ మళ్ళీ రారు కాబట్టి విలువైన సమయాన్ని దీన్ని చాలా మంది ఏం చేస్తారంటే ఫంక్షన్స్ కోసం కానీ ఏదైనా సెలబ్రేషన్స్ ఎవరు ఉంటే కనుక మీటింగ్ సెలబ్రేషన్ అంటే ఫస్ట్ అయితే సెలబ్రేషన్కే ఇంపార్టెంట్ ఇస్తాం. సో సెలబ్రేషన్స్ కొన్ని రోజులు పక్కన మనం స్టేజ్లో మీటింగ్ ప్రతిదానికి కూడా ట్రైనింగ్కి సో చాలా అద్భుతంగా ఉందండి. సో మరి ఉదయ్ గారు ఈరోజు టైం విలువ అయితే కంపల్సరీగా మీ సెషన్ ద్వారా తెలిసింది. సో మరి చాలా మంది మరి ఎవరు ఏం మిస్ అయ్యారు అనేది తెలియాలంటే మీరు అన్నట్టు స్టేలో 2000 పీవీకి ఒక పీవీ తక్కువైన, ఎల్ఓపికి 565 పీవీకి ఒక పీవీ తగ్గిన, అంటే క్రౌన్కి ఒక్క పీవీ తగ్గినా సరే మళ్ళీ అది మిస్ చేసుకుంటే కనుక తిరిగి రాదు. సో అలాంటి విలువైన ఈరోజు ఈ సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఇంకా మీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, అలాగే లీడర్స్ మరి మన ఫీడ్బ్యాక్ తీసుకునే ముందు కంపల్సరీగా లక్ష్మి మేడం మాట్లాడింది. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ సెషన్ అంతటిలో నాకు తెలిసిన విషయం, అర్థమైన విషయం ఏంటంటే సార్, మనం ప్లానింగ్ కి ఒక మేకెళ్ళి వెళ్దాం అనుకుంటాం. ఖచ్చితంగా ఒక్కసారి మనం వెళ్ళి విజిట్ చేసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఐడి వేసేస్తే కొంచెం లేట్ అయినా పర్లేదు సార్, జూమ్ లో యాడ్ చేసి ఇలాంటివి చేసి, కానీ వెళ్లకుండా లేట్ అయితే మాత్రం అద్భుతమైన లీడర్ మిస్ అవుతామండి. నాకు మా క్లినిక్ లో నేను ఉన్నాను, మా పైన ఇందిరా మేడం అని ఆమె యొక్క ఆమె వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు చెప్తా ఉండేవారంటే ఒకసారి ఆమెకి వెళ్ళి బ్యూటీ క్లినిక్ కదా, ప్రొడక్ట్ అయితే ఆమె సేల్ చేస్తారు, బాగా మాట్లాడతారని. మేడం రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా సైన్ చేశాను. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను కొంచెం అలా చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడైతే ఆవిడ ఫీల్ అవ్వలేదండి. పర్లేదు మేడం మీరు ఎక్కడైనా చేయండి అనుకుని వదిలేసిన లేడీ ప్రతి క్షణం బాధపడతారంట, అయ్యో నేను మంచి లీడర్ మిస్ అయిపోయానని. అంటే మనం టైం కి వాల్యూ ఇవ్వకపోతే ఖచ్చితంగా టైం మనకైతే ఇలానే చేసుద్దండి. నాకు కూడా ఒక 2 లోపు వేరే వాళ్ళు విజిట్ చేసి అక్కడ జాయిన్ అవ్వడం అనేది జరిగింది. సో అందుకని టైం కి ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. వాళ్ళు చేయవలసిన పని ఈ రోజు చేసేస్తే మాత్రం ఖచ్చితంగా బిజినెస్ విషయం. ఈ రోజు సెషన్ చాలా అద్భుతంగా ఉంది సార్. టైం కి వాల్యూ ఇవ్వాలనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు. వందే మాతరం భారత్ ట్రైన్ 2 టైమ్స్ సార్. అసలు బీపీ షుగర్ లేని వాళ్ళకి కూడా ఫస్ట్ అది వచ్చేస్తుందండి. అసలు బాబాయ్ అది ఎంత ట్రైన్ అంటే ఒక 1 సెకండ్ కళ్ళు మూసి తెలిసారు కూడా వందే భారత్ బుక్ చేసుకున్నారంటే టైం సెన్స్ ఉన్న వాళ్ళే బుక్ చేసుకోవాలి సార్, లేకపోతే ఖచ్చితంగా ఆ టైంలో బీపీ వచ్చేస్తుందండి. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. ఈరోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకు నేను మిగతావన్నీ కూడా ఇమాజినేషన్ చేసుకోవడం జరిగింది, గతంలో జరిగింది. అందుకే ఇప్పుడు డేట్ ఇచ్చారంటే ఆ డేట్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి అటాక్ చేసి నేను ఐడి వేయడం జరుగుతుంది సార్. తప్పకుండా థ్యాంక్ యూ సార్ ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు. సో అలాగే మరి ఈ ఇయర్ ఖచ్చితంగా 100కి 200% 2 lakhs పీవీతో ఖచ్చితంగా నేను 4 lakhs రీచ్ అవుతాను సార్. అలాగే 1:6 మీకు తెలుసు. మరి ఇంకా ప్రాణం పెట్టిన 1 lakh పీపుల్ అయితే తీసుకొస్తాం సార్. థ్యాంక్ యూ సార్ ఉదయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి సార్ మన మహేష్ సార్ ఇంకా టైం కోసం మీరైతే ఆయనేమో 1 minute లేట్ అయితే హోల్డ్ చేస్తున్నారు యాడ్ అవ్వకుండా. మరి ఇక్కడ కూడా మనం టైం సెన్స్ చూసుకోవాలి కదా సార్. థ్యాంక్ యూ సార్ మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా మీరేం మిస్ అయ్యారని చెప్పండి. ప్లస్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఈ సెషన్ కోసం మాట్లాడండి. మీ పేరు అండ్ మీ డిజిగ్నెస్, మీ లెవెల్ ఏదైతే ఉంది అండ్ మీ అప్లైన్ పేరు అంటే మీ అప్లైన్ ఇక్కడ ఉన్నా సరే ఏమి ఇచ్చారని తెలుస్తుంది. చాలా మంది ఫొటోస్ పెట్టట్లేదు, పేరు పెట్టట్లేదు కాబట్టి తెలియదు. కాబట్టి మీరు జూమ్లో ఉన్నారు, జూమ్ వింటున్నారని తెలియాలంటే ప్రొఫైల్లో మీ ఫోటో ఉండాలి. మీకు కాన్ఫిడెంట్ లెవెల్ మాట్లాడుతుంది. సో ఈరోజు మీ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడమంటున్నానంటే దానికి ఏం లేదు. రేపటి రోజు మీరే ఒక స్టార్ లేదంటే మీరు ఒక లీడర్ అయినప్పుడు సెషన్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడే కాన్ఫిడెంట్ వీడియో ఆన్ చేయకుండా మీరు ఎక్కడ ఉంటే కనుక ఉంటుంది. సో మరి ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తున్నాం కాబట్టి పరిపూర్ణంగా తయారవుతారు. కాబట్టి ఈరోజు ఫీడ్బ్యాక్ విషయంలో ఈరోజు ఈ సెషన్లో మీరేం నేర్చుకున్నట్టుంది గురుస్వామి గారు అన్ని చేసుకుంది. గురుస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్ గురు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మా పివి లక్ష్మి గారు గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. జూమ్లో ఉన్న వారందరికీ ధన్యవాదాలు సార్. ఈ ఒక్క క్షణం ఒక మిల్లీ సెకండ్ గురించి నేను నిన్ననే నేర్చుకున్నా సార్. నేను జూమ్ కి అయితే యాడ్ అయ్యాను, ఇంటూ ఉన్నాను. ఈ సమయంలో మా లైఫ్ లైన్ మల్లికార్జునరావు గారు అని వచ్చారు. ఆయనకి మరి ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినట్ట వచ్చేసి కొంచెం చూడు బాబా అన్నందుకు నేను నా ఫోన్ ని కట్ చేశా. నా ఫోన్ కట్ చేయ ఆయన ప్రాబ్లం సాల్వ్ చేసి నేను మళ్ళీ జూమ్ కి యాడ్ అయితే నాకు రాలే సార్, తలుపులు వేయబడ్డాయి. ఎందుకంటే సార్ చెప్పారు మరి మనం ఒక 1 డే వర్క్ షాప్కి వెళ్ళాము. మరి మనం వెళ్ళేసరికి ఒక్క క్షణం ఒక్క మిల్లీ సెకండ్ కనుక మనం అలా ముందుంటే లోపలికి వెళ్ళే వాళ్ళు ఆగిపోయే వాళ్ళం అన్నారు. దీంట్లో సార్ చెప్పింది నెలలు చెప్పారు, అలాగే గంటలు చెప్పారు, అలాగే నిమిషాలు చెప్పారు, అలాగే సెకండ్లు చెప్పారు, సెకండ్ లో మిల్లీ సెకండ్ కూడా చెప్పారు. ఆ మిల్లీ సెకండ్ నేను మిస్ అవటంలో నిన్న మరి మన గ్రేట్ లీడర్ మరి ఆ సక్సెస్ నేను కోల్పోయాను. ఆ క్షణాన్ని ఈ రోజు ఏదొచ్చినా సరే మరి ఆపకుండా జూమ్ లోనే ఉన్నాను. మరి ఆ మినీ నాకు నిన్నే తెలిసింది సార్. గుడ్ మార్నింగ్ వెస్ట్, గుడ్ మార్నింగ్. నా పేరు గురుస్వామి, మాది అనిగినపాడు గ్రామం, పెనగంచిపురం మండలం. మా ఫీల్డ్ లెవెల్ వచ్చేసి స్టార్ డైరెక్టర్, మా సోప్ వచ్చేసి రత్నశేఖర్ గారు, మా అప్లైన్ వచ్చేసి పి ప్రసన్న గారు. మరి దీంట్లో నేను క్రౌన్ అవ్వాలి, ఈ రన్నింగ్ కి క్రౌన్ అవ్వాలని పనిచేస్తున్నాను. మరి మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్, ఆల్ ది బెస్ట్, ఇష్యూ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గురుస్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. వెంకయ్య గారు అడ్మిట్ చేసుకోండి సార్. అన్నయ్య గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ తమ్ముడు. వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. అండ్ ఉదయ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? సూపర్ సార్, సూపర్. ఆయన ఢిల్లీలో కలిసాం, మళ్ళీ ఇప్పుడు కలిసాం. అన్నయ్య చెప్పమా. నువ్వే కదా చెప్పావు మహేష్ అన్నకి టైం గురించి చెప్పమని ఉదయ్ గారికి. చెప్పలేదు, అది అలా సెట్ డిస్కస్ చేశాం సార్. టైం దాని విలువ ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఈ రోజు దాన్ని మీరు లైవ్ లో చూపించారు మాకు. ఇప్పుడే ఆల్రెడీ లెఫ్ట్ అయిపోయారు. లెఫ్ట్ రిక్వెస్ట్ సార్ లాక్ అయిపోయింది సార్, నన్ను ఓపెన్ చేయండి అనేసి ఆయన మళ్ళీ చెప్తాను ఓపెన్ చేయండి. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ సార్. ఎందుకంటే యాక్చువల్లీ ఈ రోజు మనం తెలుసుకోవాలి మన లైఫ్ లో అదే టైం కి ఇంపార్టెన్స్ ఇచ్చినాడు. ఈ రోజు టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అదేం ముందలే మనల్ని ఏం చేసి అనుకున్నాడు అక్కడే ఉన్నాడు. సో సూపర్ సార్, ఎక్సలెంట్. సో చాలా పాయింట్స్ ఈ రోజు మీరు చెప్పిన పాయింట్స్ చాలా చాలా అద్భుతం సార్. ఒక పాయింట్ అయితే నాకు బాగా కనెక్ట్ అయింది. ఏదైతే ఇప్పుడు ఈవెన్ అయ్యే పర్సన్ కి ఒక నిమిషం విలువ తెలుస్తుంది అన్నారు కదా. ఎస్ సార్, అది లైఫ్ అండ్ డెత్ కాబట్టి డెఫినెట్లీ అక్కడ 100% అతనికి 1 minute వాల్యూ తెలిసి సార్. సో ఇలాగా మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కానీ కరెన్సీ కోసం చెప్పారు స్టార్టింగ్ లో. ఏది ఇంపార్టెన్స్ అంటే అందరూ డాలర్ అని పెట్టారు. ఆ డాలర్ కంటే విలువైంది టైం. సో చాలా మంచి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ కానీ నా పదజాలం కానివ్వండి. సో ఎవ్రీథింగ్ వండర్ఫుల్ సార్. చాలా అద్భుతమైన సెక్షన్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరూ 100% రిలీజ్ అవ్వాల్సిన సెక్షన్ అని చెప్పాలి ఇదైతే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నా డ్రీమ్ వచ్చి 3 lakhs ఇన్కమ్ తీసుకోవాలా, ఈ కంటే ఐదు కూడా ఎజెండాతో వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఎస్, అలాగే లక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఉదయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం.
అబ్బా! ఏం చెప్పారు సార్. ఏం చెప్తారో అనుకున్నాను. ఏం చెప్పారు సార్. అసల టైం గురించి విత్ ఎగ్జాంపుల్స్ అంటే కూడా ఎంత వాల్యుబుల్‌గా చెప్పారంటే మీరు చెప్తుంటే మొత్తం నా గురించే అనిపించింది నాకైతే. అసల టైం యొక్క వాల్యూ ఏంటంటే అది నాకు మాత్రానికి బాగా తెలుసు. మనం చేసే ప్రతి నిమిషం కూడా చాలా లేట్ చేసే ప్రతి విషయం కూడా చాలా మనకి ఇబ్బందికరమైనది అని నాకు లైఫ్‌లో చాలా తెలిసింది. అలాగే ఒక డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక 10 మినిట్స్ ముందు తీసుకొస్తే మీ పేషెంట్‌ని మేము బ్రతికించేవాళ్ళం అంటారు. ఆ పెయిన్ పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకెవరికీ తెలీదు. టైం వాల్యూ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర ఏముండదు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళకే తెలుస్తది. ఆ వాల్యూ ఏంటన్నది. 1 ఇయర్ నుండి 1 సెకండ్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్స్‌తో సహా చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. మీ సెషన్‌లో ఎప్పుడు ఏదో కొత్తదనం ఉంటుంది సార్. నిజంగా కోహినూర్ వజ్రంలా చెప్తారు మీరు. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ ఎదురుగా యూ మేడం. చూస్తుంటాను. ఎంత ఎదిగినా ఉదయించగలిగిన మీరు ఎప్పుడు కూడా చాలా నిదానంగా ఉంటారు. నిజంగా మిమ్మల్ని చూసి చాలా ఇన్‌స్పైర్ అవుతాను సార్ నేను కూడా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. మంచి సెషన్ ఇచ్చినందుకు. అసలు వెరీ గుడ్. ఇంపార్టెంట్‌గా స్టేజ్‌లో ఏంటంటే టైం వాల్యూని ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. దాని గురించి సెషను నిజంగా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో టైం అనేది చాలా వాల్యుబుల్. దాన్నే సెషన్ కింద తీసుకున్నదే మోటివేషన్ చెప్తారు ఏంటి అనుకున్నాను. టైం గురించి బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఝాన్సీ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ప్రీవియస్ వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు సెషన్ అయితే చాలా ఉంది. టైం యొక్క వాల్యూని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా ఉంది సార్ మీ సెషన్ అయితే. ఫస్ట్ స్టార్టింగ్‌లో ప్రపంచంలో అతిపెద్ద కరెన్సీ ఏదంటే చాలా దినార్‌లని నేను కూడా దినార్ అనే పెట్టాను. కానీ టైంని కరెన్సీతో పోలుస్తారని ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు చెప్పింది 100% ట్రూ సార్. ఏంటంటే మనం పోగొట్టుకున్న టైం వెనక్కి తీసుకురాలేము. అలాగే వచ్చే సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ అప్పుడు చూద్దాంలే, అప్పుడు చేద్దాంలే అని చాలామంది వేస్టేజ్ ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు. కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోతే వేస్టేజ్ బిజినెస్ యొక్క వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళని మనం మోటివేట్ చేసి తీసుకురావాలని ఈ సెషన్ అయితే అర్థం చేసుకున్నాను. ఒక ట్రైన్‌ని మనం పట్టుకోవాలంటే ఒక స్టేషన్‌లో ఉండాలి అని తర్వాత నుంచి ప్రారంభించేటప్పుడు ఒక గంట ముందుగానే మనం విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. టైంతో మనం టైంని బట్టి మనం చేస్తాం కాబట్టి వృధా చేసుకోకుండా వాల్యుబుల్‌గా మనం పోరాడాలని చెప్పి మీరు మంచి సెషన్ అయితే ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మీరిచ్చిన మోటివేషన్‌తో నేనైతే చాలా మోటివేట్ అయ్యాను. నా పేరు ఝాన్సీ, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. రత్నశేఖర్ సార్ టీమ్ నుంచి. ప్రెజెంట్ సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాను. ఇయర్ ఎండింగ్ కల్లా నేను ఒక 50,000 తీసుకుంటూ స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ మేడం. మేడం థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. రమణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. మైసెల్ఫ్ రమణమ్మ మాట్లాడుతున్నాను, క్రౌన్ డైరెక్టర్ ఇన్వెస్టేజ్. సార్ ఈ రోజు సెషన్ చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. ఎందుకంటే మన జీవన విధానం అంతా కూడా ఈ సమయం మీద ఆధారపడి ఉందండి. నేను కూడా జాయిన్ అయ్యాను 1 ఇయర్, 2 ఇయర్స్. ఇది ప్రొడక్టే కదా! వాడదాంలే, ఇదెందుకు అని టైమ్‌ని వేస్ట్ చేసుకున్నాను సార్. దాని విలువ అయ్యో! నేను జాయిన్ అయిన తర్వాతే బాగుండేమో, నెక్స్ట్ కరోనా వచ్చింది. నా సక్సెస్ ఇంత లేట్ అయిందని తర్వాత తెలిసింది. నిజంగా మీరు చెప్పిన ప్రతీది కూడా ఇప్పుడు ఎవరైతే వెస్టీజ్‌లో నెల వర్క్ చేసి వాళ్ళు పొందాల్సిన పీవీతో 10,000, 20,000, 30,000, 1,00,000 అలా రావాల్సిన వాళ్ళు
సైడ్ వాల్యూ మిస్ అయిపోయి 1 మంత్‌లో ఆ 1 మంత్ ఇన్‌కమ్ రాకపోతే వాళ్ళకి చేయాల్సిన ఖర్చుల మీద ఎంత ఒత్తిడి పడుతుంది, ఎంత మానసికంగా గురయ్యి, అయ్యో! నాకు ఈ వెస్టీజ్ ఏదో రాలేదని కొంతమంది డిస్కరేజ్ అయిన వాళ్ళున్నారు. దాని నుంచి నేర్చుకొని నేను ఇన్‌కమ్‌ని సరైన రీతిలో తెచ్చుకోవాలని ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉంటారు సార్. 1 మంత్‌లో కూడా మనం చేయాల్సిన లెవెల్ అయిపోతే వచ్చే బాధ ఆ ఇన్‌కమ్ తీసుకోలేని వాళ్ళకి కూడా తెలుస్తుంది సార్. ఇది వాస్తవం సార్. సమయం విలువ చాలా చాలా 1 సెకండ్‌లో కూడా జస్ట్ మిస్ అలాగని చెప్పేసి ఎన్నికలు కావచ్చు, లేదనుకుంటే దాని నుంచి తప్పించుకున్నది కావచ్చు. ఇది చాలా వండర్ సార్ మీరు చెప్పింది. మనము ఏది ఏమైనా వెస్టీజ్‌కొచ్చిన తర్వాత ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా గనక మనం చేస్తే, దాని విలువ తెలుసుకొని వెళ్తే గనక ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. రీసెంట్‌గా మొన్న మేము మీటింగ్‌కి వెళ్ళామండి. ఖమ్మం బూట్ క్యాంప్‌కి. ఎక్కడ నర్సీపట్నం రావాలి. నేనైతే ఆగిపోమన్నాను. ట్రైన్ టైమ్ అయిపోయింది. ఆగిపోండి అని చెప్పినా సరే, వాళ్ళు నేచర్ నమ్ముకున్నాను. నేచర్‌కి ఇచ్చాను. ఏది ఏమైనా నేను రీచ్ అవుతాను. అలాగని చెప్పేసేసి సర్లే ట్రైన్ ఎళ్ళిపోతే నేను తర్వాత వెనక్కి వెళ్ళిపోతాం అలాగని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళ దగ్గరికి బండి పంపిస్తే జస్ట్ 1 మినిట్‌లో వాళ్ళు ఇలా ట్రైన్ ఎక్కారు. కదిలేసిందండి. కదులుతున్న ట్రైన్ ఎక్కారు. అంటే చూడండి ఆ సమయంలో వాళ్ళకి ట్రైన్ ఎళ్ళిపోతే ఖమ్మం బూట్ క్యాంప్ మిస్ అవ్వను కదండీ! అంటే మీరు చెప్పిందైతే చూసుకుంటే చాలా చాలా వండర్ సార్. అయితే మనం ఇది నాది. ఈ విధంగా నేను నడుచుకోవాలి. వెస్టీజ్‌లో నేను సక్సెస్ తీసుకోవాలి. ఈ 1 ఇయర్‌లో నేను ఏదైతే కమిట్మెంట్ పెట్టుకున్నానో అది నెరవేర్చుకోవాలని అనుకుంటే గనక ఖచ్చితంగా మేమందరం కూడా సార్ నా గోలొచ్చి ఈ ఇయర్ ఎండింగ్‌కి నేను 2,00,000 పీవీతో యూసీడీగా 3,00,000 ఇన్‌కమ్ తీసుకుంటున్నందుకు విశ్వానికి, అలాగే సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క అప్లైన్స్, లైఫ్ లైన్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థాంక్ యూ సార్. మీ అందరి గోల్స్ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను. యెస్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. యెస్. రాజ్యలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ లక్ష్మి గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్. సూపర్‌గా ఉంది సార్. సెక్షన్ సూపర్‌గా ఉంది. నిజం సార్. డబ్బు మనం డాలర్ అని పెట్టాం కానీ, డాలర్ పోతేనా సంపాదించొచ్చు కానీ టైం మిస్ అవుతే సంపాదించలేం. మీ సెక్షన్ చెప్తుంటే నాకైతే 3 అయితే కంటికి కనిపించినాయి. మా బాబు, మా హస్బెండ్ నాది కూడా కొన్ని. నిజం సార్. మా బాబు ఎలక్ట్రికల్ బైక్ ఉన్నప్పుడు హైవే మీద వెళ్తున్నప్పుడు వాడు బిల్డింగ్ పడ్డాడు సార్. అంటే ఒకరోజు ముందు రావాల్సిన డస్టు ఒకరోజు ముందొచ్చి ఉంటా. అంటే రేపు రావాల్సిన డస్టు ముందొచ్చింది. అది మా బాబుకి ఏదంటే ప్రాణం నిలబెట్టింది. నేనెప్పుడు సార్ టైం బాగా ఫాలోను. మా హస్బెండ్ ఎప్పుడు ఉరికిస్తా. ఏవండీ ఫ్లైట్ మిస్ అవుతా, ఫ్లైట్ మిస్ ఒకరోజు ముందు ఒక గంట ముందే ఉంటాను. అలాంటిది మా వారు వితిన్ 1 సెకండ్ అసలు అక్కడి నుంచే ఫ్లైట్ మిస్ అయ్యారు. అప్పుడు మా వారికి అర్థమైపోయింది టైం విలువ. అయ్యో! మిసెస్ ఎప్పుడు చెప్తుంటది అనేసి. ఇంకా నా విషయానికొస్తే సార్ నేను క్లయింట్ హోమ్ మీటింగ్‌కెళ్దామనేసి వెళ్తున్నప్పుడు అక్కడ అప్లైనని పెట్టారన్నమాట. బస్ స్టాప్‌లో వచ్చాను. సరే మనమే ముందుండనేసి వెళ్తున్నప్పుడు సార్ ర్యాపిడో అతను వచ్చేసి అతనితో మాట్లాడుతున్నా. ఏంటి మేడం అంటే, ఇట్లా మాది వెస్టేజ్ సార్. నేను హోమ్ డే ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పాను. అప్పుడు ఏమైందంటే వచ్చినప్పుడు మనకు ఆ బస్సు టక్కున ఎక్కేసాను సార్. ఆ ఫోన్ పే కూడా బస్ ఎక్కినా కొట్టాను. అప్పుడు అనిపించింది మన దాంట్లో అందరూ అప్లైనర్స్ చెప్పారు కదా! మనము విజిటింగ్ కార్డ్స్ మెయింటైన్ చేయండి అని చెప్పారు. అప్పుడు తెలుసు సార్. ఏదైనా మిస్ అయిన వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది సార్. అది మటుకు నాకు బాగా అర్థమైంది. పోయిన వాళ్ళకే తెలుస్తది సార్ టైం విలువ. కాకపోతే ప్రతి సెకండ్ మనం టయానికి విలువ ఇస్తాం సార్. థాంక్ యూ సార్ ఇచ్చినందుకు. రైట్ థాంక్ మేడం. యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అలాగే రమణమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ మీరు చెప్పిన సెక్షన్ అయితే చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది సార్. ఎందుకంటే టైం గురించి చెప్పడం చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పారు. ప్రతి సెకండ్ టైం వాల్యుబుల్. అది నేను 100% ఫాలో అవుతాను. ఎందుకంటే నా లైఫ్‌లో జరిగిన కొన్ని మూవ్‌మెంట్స్ అనేది అలా ఉన్నాయి సార్. కానీ మీరు మీరు అన్ని ఎగ్జాంపుల్‌తో సహా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. నాకు ఇన్ని ఎగ్జాంపుల్స్ అయితే తెలియవు సార్. ఒక లీడర్‌కి కావాల్సింది క్రియేటివిటీ అంటారు కదా సార్. చాలా క్రియేటివిటీగా చాలా అంటే చాలా స్పష్టం జరిగింది సార్. అలాగే మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వండి సార్. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్ వెరీ మచ్. మేడం. థ్యాంక్ యూ మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వీరలక్ష్మి గారు unmute చేసుకోండి. మేడం వీరలక్ష్మి గారు unmute చేసుకోండి. వీరలక్ష్మి గారు, శ్రీనివాస్ గారు, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉదయకన్ గారు వెరీ గుడ్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్. ఈ రోజు విశేషం అంత అద్భుతంగా ఉందంటే సార్, టైం యొక్క వాల్యూ ఏంటో, ప్రతి సెకండ్ యొక్క వాల్యూ ఏంటో నేను చెప్పగలిగాను సార్. నేను కూడా ఆ టైం వాల్యూలో ఒక లీడర్ని అయితే మిస్ అయ్యాను సార్. ఒక లీడర్ని అంటే తెల్లారి రండి నేను మాట్లాడుతున్నాను అంటే నేను తెల్లారి వాళ్ళకి వెళ్ళటం, వన్ డే మిస్ చేయటం వల్ల మరుసటి రోజు వెళ్తే ఆ లీడర్ వేరే టీంలోకి వెళ్ళిపోయారు సార్. అంటే టైం వాల్యూ అనేది నేను ఆ రోజు తెలుసుకున్నాను, కానీ ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగా టైంకి ఎంత వాల్యూ ఇవ్వలేకపోవడం వల్ల మనం ఏం వెనకబడుతున్నాయో అనిపించింది సార్. తప్పకుండా ఈ సెషన్ ద్వారా తెలుసుకొని మీరు చెప్పిన పాయింట్ ప్రతి ఒక్కరిని క్యాచ్ చేసుకొని నేను సిస్టమ్ సక్సెస్ అవడానికి అయితే దోహదపడుతుంది సార్. నా పేరు వచ్చేసి శ్రీనివాస్ ఊరి. నేను ప్రస్తుతం సెలవు డైరెక్టర్గా ఉన్నాను. మన ఈసీడీ శ్రీనివాస్ గారి టీం అన్నది సార్. మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు తప్పకుండా ఉండాలి సార్. నేను ఆగస్ట్ వచ్చేసి స్టార్ డైరెక్టర్గా ఎంటర్ అవ్వాలని కోరికతో చేస్తున్నాను సార్. ఇంకా డిసెంబర్ క్రౌన్ లో కూడా క్రౌన్ పిల్లలు కూడా 3 months కంప్లీట్ చేయాలని ఒక ఆశయంతో పనిచేస్తున్నాం సార్. తప్పకుండా మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని భగవంతుని కోరుతున్నాం. అంటే మీ బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి సార్. తర్వాత మీ తప్పకుండా త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని కూడా బాగుంది కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వేణుగోపాల్ గారు అన్ని చేసుకోండి. వేణుగోపాల్ గారు, నాగలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మీ మ్యామ్ గుడ్ మార్నింగ్ అండ్ ఉదయ్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. బికాజ్ ఒకసారి మళ్ళీ కాలభైరవుని గుర్తు చేశారు సార్ మీరు నిజంగా. సో సమయపాలన, సమయంతోనే మనిషి నడిస్తేనే విజయం అనేది మీరు నిజంగా మంచి ఉదాహరణలు సమయం గురించి చెప్పారు సార్. ముందు సంవత్సరము, ఆ తర్వాత నెల, ఆ తర్వాత రోజు, ఆ తర్వాత సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ గురించి కూడా చెప్పారు సార్. ఈ ఎగ్జాంపుల్స్ చెప్పిన ఎగ్జాంపుల్స్ నిజంగా అది టైంకి మనం కన్సర్న్ అయ్యి టైంని పాటిస్తూ ఉంటే మాత్రం 100% ఆ మనిషికి డిసిప్లిన్ ఏర్పడుతుంది. అండ్ టైం సెన్స్ వల్ల మనం సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సార్. ఎంత వేస్ట్ చేస్తే అంత వృధా అయితే మాత్రం మనిషి అంత వెనక్కుంటానికి మాత్రం కాలభైరుడు చేసే నిదర్శనం అదే. ఎందుకంటే మనం చేసేదే కర్మ, ఆ కర్మే పని. సో ఆ పనికి మనం సమయపాలన పాటించకపోతే మనం వెనకే ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. మంచి నిజంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా 2 ఎగ్జాంపుల్స్ సార్ మంచి లైఫ్ ని మనిషిని డిసైడ్ చేస్తారు సార్. ఒకటి మా ఆర్మీలో బాయ్స్ స్క్వాడ్. టైం కనుక టయానికి అది జరగకపోతే తన ప్రాణాన్ని పోతాయి సార్. అలాంటిది టైం కి పాటిస్తూనే బాంబుని డిఫ్యూజ్ చేస్తూ ఆ మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఆ సోర్ ఎత్తుతారు, 10 మంది సోల్జర్స్ ని బతికిస్తారు. ఇంకోటి విద్యార్థి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థి కూడా ఒక్క క్వశ్చన్కి వచ్చి 18 seconds లో ఆన్సర్ చేయాలి. ఆ 18 seconds ఆ క్వశ్చనే డిసైడ్ చేస్తుంది. సో టైంని పాటించాలి కంపల్సరీ సార్. టైమే మన కర్మని డిసైడ్ చేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ కాలభైరుని స్మరించుకునే ఇది మీరు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ నాగలక్ష్మి గారు unmute చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. మేడం గుడ్ మార్నింగ్. ఉదయ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్. చాలా అంటే చాలా ఎక్సలెంట్ సార్ ఈరోజు సెషన్. ఒకసారిగా నాకు నేను గుర్తు రావడం జరిగింది. టైం అంటే నాకు ఎంత ఇష్టమో చాలా సార్లు సెషన్లోను, జూమ్ మీటింగ్లోను, సిఎన్టీ మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇష్టమైన సబ్జెక్ట్, చాలా అంటే చాలా వాల్యుబుల్ సార్ టైం అనేది. టైం ఈజ్ వాల్యుబుల్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది ఈ రోజు నాకు లైవ్ లో చూపించారు మీరు.
అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. నేను అదొక ఎగ్జాంపుల్‌గా చెప్తాను. నేను నాగలక్ష్మి BHEL కంపెనీలో హైదరాబాద్‌లో నేను జాబ్ చేస్తూ ఉంటాను సార్. 15 ఇయర్స్‌గా జాబ్ చేస్తూ నేను ఈ వెస్టేజ్ మీటింగ్ పర్పస్‌తో నేను ఆంధ్ర నుంచి ఒకసారి వచ్చే టైంలో ఆఫీస్‌కెళ్ళడానికి నాకు హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంటే ట్రైన్ దిగిన తర్వాత నేను కొంచెం ఒక 20 మినిట్స్ లేట్ వెళ్ళాను సార్ ఆఫీస్‌కి. ఆ రోజు తెలిసింది సార్ నాకు టైం వాల్యూ బాగా. వెళ్తే వాళ్ళు టైం చేంజ్ చేశారు. టైమింగ్స్ చేంజ్ చేశారు. అలౌ చేయట్లేదు. మీరు లేట్‌గా వచ్చారని చెప్పి వెనక్కి పంపేశారు సార్. 15 ఇయర్స్ నుంచి వర్క్ చేసిన పర్సన్‌కే అక్కడ పర్మిషన్ లేదు అంటే ఆహ్, సో, టైం అనేది ఎంత వాల్యూ. ఆ రోజు నేను ఆఫీస్‌కెళ్ళలేకపోయాను. చాలా గిల్టీగా అనిపించింది బ్యాక్ రావడానికి నాకు కూడా. అలాగే జర్నీస్‌లో ట్రైన్ మిస్ అయినప్పుడు కూడా నేను 2, 3 సార్లు అట్లా టైం వాల్యూ తెలిసింది. అలాగే మన డ్రైవింగ్‌లో ఆఫీస్‌కెళ్ళేటప్పుడు కావచ్చు, నేను బయట సిటీ పర్పస్ వెళ్ళేటప్పుడు జస్ట్ మిస్ యాక్సిడెంట్ కేసెస్‌లో అనే టైమింగ్స్ నాకు చాలా అంటే చాలా నేర్పించాయి. ఇలాంటి విషయాలు ఎన్నో నాకు టైం నేర్పించడం బట్టి నేను ప్రతి సెకండ్‌కి కూడా విలువ కట్టడం నేర్చుకున్నాను. సెకండ్‌కి మనం గడిచిన కాలంలో ఏ ఒక్క క్షణాన్ని మనం అయితే తిరిగి తీసుకురాలేమని అర్థమైంది. సో, ఉన్న క్షణాలకి మనం వెలకట్టగలిగితే ఈ వెస్టేజ్‌లో మనమేంటో నిరూపించుకునే అవకాశం మనకొస్తుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను సార్. ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే నేర్పుతున్నాను. మీరు నాకు చాలా ఇచ్చారు. మిల్లీ సెకండ్స్‌తో సహా ఈరోజు ఎలా వెలకట్టాలనేది చాలా క్లియర్‌గా చెప్పారు సార్. చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది సెషన్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. రైట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. అలాగే DVP దుర్గా గారు అడ్మిట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే చాలా బాగా చెప్పారండి. టైం వాల్యూ గురించి. మనం టైంకి ఏది చెయ్యకపోతే మనం ఎంత మిస్ అవుతామో చూడండి. వెస్టీజ్‌లోనే కాదు ప్రతి దానిలో కూడా మన టైం చాలా మెయింటైన్ చేయాలి. ప్రతి మిల్లీ సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్ అని చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గంట లేట్‌గా తీసుకెళ్తే ఆ పేషెంట్ మనకి దక్కరనే విషయం అది నా లైఫ్‌లో కూడా జరిగిందండి. ఎందుకంటే మా నాన్నగారు కూడా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయారండి. అప్పుడు అవునండి. ఆ రకంగా ఆ సిట్యుయేషన్ నేను ఎదుర్కొన్నాను. అదే రకంగా ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ మనిషి ఒక సెకన్‌లో ఎలాగా మనకి యాక్సిడెంట్ నుంచి బట్టకట్టారని ఎలా ఉందో అది కూడా నేను లైఫ్‌లో చూసానండి. నా లైఫ్‌లోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం గురించి చాలా బాగా వివరించారు. నేను వేస్టేజ్‌లో కూడా ప్రతి అటెండ్‌గా భావిస్తాను. మనసు పెట్టి చాలా బాగా చేస్తానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్ సార్. యెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ సార్. జూమ్‌లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే సార్ ఈరోజు నేను 4:15 నిమిషాలు సార్ చిరంజీవి గారు చెప్పారు సార్. అమెరికా ప్రెసిడెంట్‌కి అదే 24 అవర్స్. మనకి అదే 24 అవర్స్. టైం లేదు అన్నది ఒక వంక మాత్రమే అని చెప్పారు సార్. ఈరోజు నేను అది స్టేటస్ పెట్టుకున్నాను సార్. కానీ నేను స్టేటస్ పెట్టుకున్నాను జూమ్‌కి అటెండ్ అవుతే ఉదయ్ కిరణ్ సార్ టైం గురించి చెప్పడం నాకు నిజంగా సరదాగా అనిపించింది సార్. నేను టైం గురించి సార్ టైం గురించి చెప్తున్నారని నాకు హ్యాపీగా అనిపించింది సార్. సార్ నిజంగా టైం అనేది చాలా ముఖ్యమైన విషయం సార్ మన జీవితంలో. ఎందుకంటే స్టేజ్ 2004లో స్టార్ట్ అయింది సార్. కానీ నా చెవిన పడి జనవరిలో నా చెవిన పడింది సార్. నేను వెంటనే నాకు ప్లాన్ గురించి కానీ ప్రొడక్ట్ గురించి నాకు చాలా నచ్చింది సార్. నేను తీసుకున్నాను. నేను హెల్త్ విషయంలో చాలా బాధపడ్డాను సార్. కానీ వెస్టేజ్‌లో ప్రొడక్ట్ వాడి హెల్త్ క్యూర్ చేసుకున్నప్పుడు అయ్యో! ఇది వెస్టేజ్ ఎప్పుడో నాది ఎంత బాగుందో ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను. నా హెల్త్ బాగున్ను. నేను చాలా ఇన్‌కమ్ తీసుకుందును అని చాలా బాధపడతాను సార్. ఇప్పుడు గట్టిగా పట్టుకున్నా నేను బ్రాంజ్ లెవెల్‌లో ఉన్నాను. మా ప్లేనర్ అంకయ్య గారు సార్. వెస్టేజ్ ఎప్పుడో వచ్చుంటే బావున్ను. నా జీవితంలో కానీ నేను ఇంకా ఫీల్ అవుతూనే ఉంటాను సార్. చాలా
చాలా టైం వేస్ట్ అయిందని ఫీల్ అవుతాను. ఓకే సార్. సార్ మహేష్ సార్, మీరు లక్ష్మి మేడం మాకు డైలీ మంచి మంచి లీడర్స్ ని తీసుకొచ్చి మాకు మంచి మంచి సెషన్స్ ఇప్పిస్తున్నారు సార్. సక్సెస్ వైపు నడిపిస్తున్నారు సార్. మీరు మా లక్ష్మి అమ్మ నెలకు 10 lakhs తీసుకోవాలన్నది నా కోరిక సార్. మీతో పాటు మేమందరం తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్ సార్. థ్యాంక్ యూ మహేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సుధాకర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రియా సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మాది ఖమ్మం సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. మాది ఖమ్మం సార్. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. నా పేరు సుధాకర్ సార్. మా అప్లైన్ సార్ వచ్చేసి పొన్నూరు సార్, కొత్తగూడెం సార్. సార్ మీరు టైం వాల్యూ గురించి చక్కగా చెప్పారు సార్. నిజంగా ఒక 1 year వాల్యూ అనేది ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన ఒక వ్యక్తిని అడిగితే తెలుసు సార్ అదేంటంటే ఎంత వాల్యూ అనేది. తర్వాత మీరు 1 month గురించి చెప్పారు. ఎంత స్ట్రగుల్ ఫేస్ ఎట్లా ఉంటారనేది చాలా చక్కగా చెప్పారు సార్. అలాగే ప్రతి నెల కాకుండా ప్రతి రోజు కూడా పని చేసుకోవాలి. లేబర్ గురించి కూడా చెప్పారు. కానీ ప్రతిది కూడా సార్ చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చెప్పారు. అది మాకు చాలా యూజ్ అయింది సార్. అలాగే ప్రీవియస్ సార్ చెప్పారు సార్. ఢిల్లీ వెళ్ళినప్పుడు ముందు సీట్లో 3 సీట్లు ముందుగా 10 లక్షలు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. అంటే నిజంగా సార్ వాళ్ళు ఆ టైం అనేది వేస్ట్ చేయకుండా ఆ టైం వినియోగించుకున్నారు కాబట్టి వాళ్ళ ముందు సీట్లో 10 లక్షలు తీసుకునే వ్యక్తులుగా కనిపించారని చెప్పారు. చాలా ఎక్సలెంట్ సార్. అలాగే లక్ష్మి మేడం కూడా చెప్పారు చిన్న విషయం. కింద పర్సన్స్ ఉన్నప్పుడు బ్యూటిషియన్ చేసినప్పుడు వాళ్ళు అనుకున్న డిస్కషన్ ఒకసారి చెప్పంటే రేపు చెప్తే ఎల్లుండి చెప్తాను పోస్ట్ పోన్ చేసుకోవడం ద్వారా ఒక లీటర్ అనేది మిస్ అయ్యారు. కానీ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు సార్. ఆ టైం అనేది వాళ్ళకి తెలుసు. అలాగే ఫీల్డ్కి వెళ్తే సార్ చాలా మాకు కూడా ఫేస్ అవుతుంది. మాకు ఆల్రెడీ ఐడియా ఉంది అంటే తెలిసిన వ్యక్తుల దగ్గర పోయినప్పుడు ఇది ఫేస్ చేస్తున్నాం. మాకు కూడా ఐడియా ఉందని చెప్పడం, ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాం అని చెప్పడం జరుగుతుంది సార్. అంటే నిజంగా అట్లా మేము కనుక వినియోగించుకున్నట్టయితే ఆ పర్సన్స్ మాకే ఉండేటోళ్ళు. అక్కడ కూడా టైం మిస్ అయింది సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకో విషయం చెప్పాలి సార్. ఈ జూమ్ ఇలా కండక్ట్ చేస్తున్నారంటే సార్ నిజంగా ఖర్చు ఉండాలి. అది సార్ కానీ లక్ష్మీ మేడం కానీ నిజంగా ప్రతిరోజు 5 గంటలకి అందరం లేపి అందరికి ఇలాంటి మంచి మంచి లీడర్ తో సెషన్ ఇప్పిస్తున్నారంటే సార్ నిజంగా రియల్లీ గ్రేట్ సార్. అక్కడ థియేటర్ లో సినిమాలో హీరోని చూసి ఉంటాం సార్ మహేష్, కానీ ఇక్కడ మా మహేష్ సార్ చూస్తున్నాం. రియల్లీ గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. ఎస్ సంజయ్ గారు అడ్మిట్ చేస్తారు మేడం. డీటా ఎస్ సంజయ్ గారు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్స్ ఫర్ ఎక్సలెంట్ సెషన్ సార్. టైం వాల్యుబుల్ చాలా చక్కగా వివరించారు. అండ్ నేను అనుకున్నాను వెస్టీజ్ లో 3 years సక్సెస్ వస్తుంది, 4 years వస్తుంది అని అనుకున్నాను ఇది వరకు. అండ్ మీరు ఈ సెషన్ ఇచ్చిన తర్వాత నేను 2 years లో ఎలాగైనా మంచి డైరెక్టర్ అయ్యి కార్ అచీవ్ అయ్యి ఇన్కమ్ తీసుకోవాలని షార్ట్ లోనే తీసుకోవాలి, షార్ట్ లోనే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. అండ్ మీరు ఇచ్చే ఎగ్జాంపుల్స్ అండ్ టైం వాల్యూ అనేది చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ జూమ్ కండక్ట్ చేసిన మహేష్ సార్, లక్ష్మి మ్యామ్ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. జూమ్ ఎప్పుడు కూడా నాకు ఎవ్రీడే హెల్ప్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ సిన్హా గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ గారు. గుడ్ మార్నింగ్ ఉదయ్ కిరణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? సూపర్ సార్. సూపర్. మీరు ఈ రోజు ఇచ్చిన సెషన్ టైం కోసం టైం యొక్క వాల్యుబుల్ గురించి తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే మీరు డిఫరెంట్ సెషన్స్ ఇంతకుముందు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తర్వాత మైండ్ సెట్ గురించి చెప్పారు, ఈ రోజు టైం గురించి చెప్పారు. ఈ టైం అనేది చాలా వాల్యుబుల్. టైం అనేది నాకు ఎందుకంటే నేను ఫస్ట్ టైం అండి నేను విస్టేజ్ జాయిన్ అయ్యి అమలాపురం వచ్చాను. అమలాపురం నేను టీమ్ ని బిల్డ్ చేయడానికి వచ్చినప్పుడు నా అప్లైన్ పిలిచాను. నా అప్లైన్ రిసీవ్ చేసుకోవడానికి కానీ అమలాపురం వచ్చాను. నా తరం సెంటర్ నుంచి మన అప్లైన్ ఎక్కించుకుని
బైక్ క్రాస్ చేస్తున్నప్పుడు సడన్ గా సెల్ఫ్ ఆగిపోయింది బండి. అది ఆటో కిక్ కొట్టే టైం లేదు. ఎదర సూపర్ ఎక్స్ప్రెస్ అనేది వచ్చేస్తుంది, కాకినాడ సూపర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. నాకైతే టైం ఏం చేయాలో తెలియలేదు. నేను కళ్ళు మూసాను, నా వెనకాల ఉన్నవి గట్టిగా అరిచేసరికి ఏమైందో చాలా సడన్ గా బస్సుని సైడ్ కి లాగాడు ఒక్క నిమిషంలో. ఆ నిమిషం అనేది నాకు ఉంచుకోను. ఆ సిచ్యువేషన్ గుర్తొస్తే గుండు దడొస్తుంది అన్నమాట. అయిపోయింది అనుకున్నాను నేను. ఆ రోజు నేను మృత్యుంజయుడిగా బయటపడ్డాను. ఈ రోజు ఇది అనుకుంటా. ఆ రోజు నాకు చాలా బాధ, భయం వేసింది. నా వెనకాల ఉన్న వ్యక్తి అయితే వణికిపోయాడు, బండి మీద కూర్చొని కూడా వణికిపోయాడు. అలా మీరు ఒక నిమిషం పెట్టినప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది ఆ విషయం కూడా. అలాగే మనకి తెలిసిన వ్యక్తి ఉసేన్ బోల్ట్ ఒక 4 seconds స్పీడ్ పెంచడానికి 4 years చేశాడు. ఈ రోజు మనం లక్షలు కావాలనుకుని జర్నీ చేస్తున్నాం, కానీ 1,00,000 కోసం 1 year 2 years వెయిట్ చేయకుండా వెళ్ళగానే లక్షలు వచ్చే పనికి పరిగెడితే అవదు. అలాంటి వ్యక్తులు చాలా మంది క్విట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక మొక్క పెట్టిన తర్వాత మన పంటనివ్వాలంటే 4 years 5 years పడుతుంది. అలాంటప్పుడు ఉండకపోతే ఇక్కడ జర్నీ చేయకపోతే మనకి సక్సెస్ అనేది ఎలా వస్తుంది అన్న విషయాన్ని కూడా అర్థం కాకుండా జర్నీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకి నేను తెలియజేసేది ఏంటంటే మన ఓపిక ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి సెషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను స్టార్ డైరెక్టర్, నా పేరు మహేష్ సిన్హా అండి. నేను స్టార్ డైరెక్టర్ విజయవాడ, ప్రాపర్ వచ్చి అమలాపురం అండి, ఉపలోక్తం. నేను విజయవాడ వచ్చి 23 years అవుతుంది. నేను కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీ వర్క్ చేస్తూ LIC ఏజెంట్ గా వర్క్ చేస్తూ విస్టేజ్ మార్కెట్ మెయిన్ టేకప్ చేయడానికి మనీ ఫైనాన్షియల్ గా రిచ్ అవ్వాలని. అదేంటి నాకు ఈ కారు అనేది చాలా ఇష్టం అండి. కారుని తీసుకోవాలి ఎక్కడంటే నేను చాలా చేశాను కార్ తీసుకోవడానికి, కానీ నాకు ఎక్కడ కూడా సెకండ్ హ్యాండ్ కార్ కూడా కొనలేకపోయినా. కానీ విస్టేజ్ కి వచ్చిన తర్వాత న్యూ కార్ ని స్విఫ్ట్ మిడిల్ వర్షన్ కార్ తీసుకుని ఈ రోజు నేను హ్యాపీగా నాకు విస్టేజ్ మంచి అవకాశాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ గారికి అలాగే సాహు గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అలాగే జ్యోతి గారు ఇన్వైట్ చేసుకోండి. జ్యోతి సుక్కాల గారు ఇన్వైట్ చేసుకోండి. మేడం జ్యోతి గారు, సునంద గారు. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ ఉదయ్ సార్. నా పేరు వచ్చేసి మణి మేడం సుధాకర్ సార్. మనుగురు నుంచి మాట్లాడుతున్నా నేను. ఈ మధ్య న్యూ జాయినింగ్ సార్. మేమైతే టైం అనేది ఎంత విలువైనదో మాకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. మేము కూడా సార్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటాం సార్. అలాగే పోయిన సమయాన్ని అయితే మేము ఎలాగో తీసుకురాలేం కాబట్టి ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. అలాగే చంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. విఎం చంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఉదయ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ అయితే చాలా సూపర్ గా ఉంది సార్. టైం విలువ అనేది బాగా గుర్తు చేశారు మీరు. మేము ఫీల్డ్కి రాకముందు మేము ఓన్లీ హెల్త్ ప్రాబ్లం గురించి మాత్రమే సప్లిమెంట్స్ వాడుకున్నాం సార్. వాడికి క్యూర్ అయిన బిజినెస్ గురించి ప్లాన్ గురించి తెలియక మేము అంతగా దీన్ని పట్టించుకోలేదు. మా అయితే ఒక 5-6 నెలలు మట్టించి దీని మీద అవగాహన వచ్చి మేము దీని గురించి బయటికి తిరగడం అనేది జరుగుతుంది సార్. ఇంతవరకు ఎందుకు దీన్ని నెగ్లెక్ట్ చేస్తామని చాలా ఫీల్ అవుతున్నాం సార్. అదొకటి సార్. మేము అంతకు ముందు మా అమ్మగారి హెల్త్ అయితే హార్ట్ ఆపరేషన్ జరిగింది సార్. ఆ టైంలో మాకైతే వెస్టేజ్ గురించి అసలు తెలియదు సార్. మా ఆపరేషన్ జరిగినా కూడా మా అమ్మగారు అయితే చనిపోయారు సార్. ఆ టైంలో మాకు వెస్టేజ్ గురించి తెలుసుంటే మా అమ్మగారికి సప్లిమెంట్స్ వాడుంటే ఆవిడ ఇంకా కొన్నాళ్ళు బతికేదని మేము అప్పుడప్పుడు నేను అనుకుంటాను సార్. ఇప్పుడైనా త్వరగా మేల్కొని
మేము టైం ని ఫాలో అవుతూ టైం అనేది అసలు వేస్ట్ చేయకుండా వెస్టేజ్ లో బాగా చేయాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. నా పేరు వచ్చి చంద్ర సార్, విజయవాడ. మహేష్ సిన్హా గారి టీం సార్. నేను బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ లో ఉన్నాను. ఇయర్ ఎండింగ్ కల్లా స్టార్ ఐకార్ తీసుకోవాలని వర్క్ చేస్తున్నాం సార్. మీరు బ్లెస్ చేయండి సార్. థ్యాంక్స్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా జ్యోతి గారు అడ్మిట్ చేసుకుంటే అనుష గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ సెషన్ అయితే సార్ చాలా బాగా చెప్పారు సార్. టైం విలువ అసలు ఎంత బాగా చెప్పారంటే మన జీవితంలో మనకి ప్రతి సెకండ్ కూడా టైం తో సంబంధించింది. మన లైఫ్ ఎట్లయితే నడుస్తుందో టైం కూడా అట్లాగే నడుస్తుంది సార్. ఏది చేయాలన్నా టైం కావాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా టైం కావాలి, ఎటు పోవాలన్నా టైం రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్ పద్మ రాకేష్ గారు అడ్మిట్ చేసుకోండి. పద్మ రాకేష్ గారు అడ్మిట్ చేసుకోండి. వి రాజేశ్వరి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే మాట్లాడండి రాజేశ్వరి గారు. మార్నింగ్ సార్. నేను కొత్త మెంబర్ సార్. నేను మీ జూమ్ లో 2 months నుండి ఉన్నాను. 2 months నుండి మీ జూమ్ మీటింగ్ మిస్ అవ్వకుండా వింటున్నాను సార్. చాలా చాలా ప్రతిరోజు కూడా కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను. నేను ఈ రోజు చెప్పిన ఉదయ్ సార్ గారిది అసలు చాలా ఎక్సలెంట్ సార్. నేను చాలా మిస్ అయిపోయాను సార్ లైఫ్ లో. మా హస్బెండ్ హార్ట్ అటాక్ తో చనిపోయారు. అసలు మా పిల్లలకి ఫాదర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలుసు సార్. కానీ అసలు ఈ రోజు టైం గురించి సార్ చెప్తుంటే అసలు కన్నీళ్ళు వచ్చేసినాయి సార్. ఈ వెస్టేజ్ లో వచ్చి నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను సార్. అసలు ఎక్సలెంట్ సార్ ఈ రోజు సార్ చెప్పింది. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉంది అనిపిస్తుంది సార్. ప్రతిరోజు చెప్పిన వాళ్ళు ఒక్కొక్కటి చాలా సబ్జెక్టు నేర్చుకోవాల్సింది ఉంది సార్. అందరూ కూడా ఎక్సలెంట్ చెప్తున్నారు సార్. ఈ జూమ్ మీటింగ్ వల్ల నేను ఈ వెస్టేజ్ లో అంటే ఏంటో తెలీదు. మీటింగ్ లోకి వచ్చాక నేను ప్రోడక్ట్ సేల్ చేయడం ఏంటి అన్ని కూడా బాగా చేస్తున్నాను సార్. బాగుంది, చాలా బాగుంది సార్. ఈ జూమ్ మీటింగ్ నాకు చాలా లాభం ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. తొందరగా మీరు డెవలప్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ మేడం. రాజేష్ పద్మ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఉదయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ నా ప్లేన్ వచ్చేసి పూనం చంద్ సార్. మాది కొత్తగూడెం, పద్మ రాకేష్. నేను సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నాను సార్. సార్ ఈ రోజు సెషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సార్. టైం అనేది మనకు దాని విలువ తెలుస్తేనే మనం ముందుకు పోగలుగుతాం సార్. అదే విధంగా సార్ మీరు ప్రతి ఒక్క ఉదాహరణతో సార్ వివరంగా వివరించి మాట్లాడారు సార్. సార్ నిజం సార్, ఇదైతే కళ్ళకు కట్టినట్టు ఈ రోజు ఎంత బాగా వివరించారంటే సార్ మాకు ఇన్ని రోజులు కొంచెం ఇంకా టైం వాల్యూ తెలియదు. ఇప్పటి నుంచి సార్ ప్రతి ఒక్కటి టైం ప్రకారం చేస్తాం సార్. తెలియని వాళ్ళకి తెలియపరిచారు సార్. సూపర్ సార్. ఇంకేంటంటే సార్ మీరు ఎంత బాగా సార్ ప్రతి ఒక్క మినిట్స్ సెకండ్స్ తో సహా చెప్పారు సార్. నాకు చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. విజయలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. విజయలక్ష్మి గారు వదల. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. ఎందుకంటే టైం వాల్యూ అనేది తెలియకుండా ఎన్ని రోజులు బ్రాంజ్ డైరెక్టర్ అనే ఉన్నాం సార్. ఇప్పటి నుంచి టైం యూజ్ చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ మీటింగ్స్ అటెండ్ అవుతూ మీటింగ్స్ ఫాలోఅప్ చేస్తూ చాలా చాలా ఈ మంత్లీ అయితే నేను 1200 PV అయితే రీచ్ అయ్యాను సార్. ఈ మంత్ ఖచ్చితంగా 2100 PVతో బ్రాంజ్ క్వాలిఫై. టైం గురించి బాగా అయితే ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాధా ఫస్ట్ సెషన్ క్లోజ్ చేద్దాం. రాధా మేడం. రాధా ఎవరి ఇన్వైట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్, లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్, ఉదయ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. టైం విలువ, టైం ఈజ్ గోల్డ్. టైం అనేది బంగారం కన్నా వాల్యూ అయింది సార్. ఆ టైం గురించి చాలా వివరంగా ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకోండి. జ్యోతి సుక్కాల అన్మ్యూట్ చేసుకోండి. మేడం జ్యోతి సుక్కాల అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, మురళి గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. ఈరోజు సెషన్ ఉదయ్ సార్ చెప్పింది ఎక్సలెంట్గా ఉంది సార్. మన సమయం అనేది ఎలా వృధా అయిపోతుంది, అసలు సమయం విలువ అంటే ఏంటో సంగతులు సార్ తెలియజేసిరండి సార్. నేను రియల్గా చూసింది ఏంటంటే 1 మినిట్ గురించి. ఎగ్జామ్స్ రాసే వ్యక్తి 1 మినిట్ లేట్గా వెళ్తే ఎంత బాధపడతాడో, ఓ సంవత్సరం అంతా వాళ్ళకి లాస్ అయిపోద్ది. నీట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఒక్కటే 1 నిమిషంతో లేట్ అయిపోవడం వల్ల గేట్ అవతలనే ఉంచేశారు. మళ్ళీ నీట్ ఎగ్జామ్స్ రాయాలి అంటే మళ్ళీ 1 సంవత్సరం టైం వేస్ట్ అయిపోయింది. అంటే 1 నిమిషం అనేది చాలా విలువైంది. దాని విలువను తెలుసుకుంటేనే తెలుస్తుంది సార్. ఎక్సలెంట్ సూపర్ స్టేషన్ సార్. మనం సమయాన్ని వృధా చేయక మరి త్వరపడి మనం ఫీల్డ్ లోకి వెళ్తే ఎక్సలెంట్ గా రిజల్ట్ తీసుకోవచ్చు అనే విషయాన్ని అయితే నేను అర్థం చేసుకున్నాను సార్. మా అప్లైన్ వచ్చేసి సార్ ఖమ్మం నాగమణి మేడం, సుధాకర్ సార్, కొత్తగూడెం పూనంచంద్ సార్. నా డ్రీమ్ వచ్చేసి మాత్రం ఈ 2024 డిసెంబర్ 25 కల్లా స్టార్ కంప్లీట్ చేసుకుంటూ కనీసానికి 50,000 రూపాయల చెక్ అనేది 2 LOB అనే ఉద్దేశంతో పనిచేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ లీడర్స్, మరి ఆల్మోస్ట్ 7 అయింది కాబట్టి మన సెషన్ క్లోజ్ చేద్దాం. సో మరి చాలా మంది హ్యాండ్ చేస్తున్నారు కాబట్టి ఏదైతే ఉందో కంపల్సరిగా ఈ జూమ్ సెషన్ ద్వారా ఏమైతే విన్నారో కంపల్సరిగా మీ యొక్క గ్రూప్స్ లో అయితే కంపల్సరిగా షేర్ చేయండి. జూమ్ లో మీరు ఏం నేర్చుకున్నారు, జూమ్ అనేది మీకు ఎలా ఉపయోగపడుతుంది, జూమ్ అటెండ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మరి ఈ రోజు ఎవరైతే మనకి ఉదయ్ కిరణ్ గారు వచ్చి ఒక క్రౌన్ డైరెక్టర్ గా ఈ రోజు మన మీద 1 lakh ప్లస్ ఎర్నర్ గా, కార్ హెచ్ఆర్ గా డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. అంటే టెక్స్టైల్ ఒక బట్టల షాప్ సంబంధించిన బట్టల బిజినెస్ లో వాటి నుంచి వెస్టేజ్ అవకాశం తీసుకుని ఈరోజు సార్ ఎన్నో సెషన్స్ ఇచ్చున్నారు. ప్రతి సెషన్ కూడా చాలా నేను అక్కడే ఉండాలి, ఆ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అని ఫిక్స్ అయి ఉండుంటే ఈరోజు ఇక్కడికి ఉండకపోవచ్చు. సో చాలా మంది ఇక్కడ 206 మంది ఉన్నారు. యూస్లీ కావాలన్నా లేదంటే ఏది అవ్వాలన్నా సరే అవ్వచ్చు వెస్టైల్ ప్లాట్ఫామ్. కానీ దానికి కావాల్సింది ఏంటంటే ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి, నిలబడాలి. ఇప్పుడు రోజు కూడా కొన్ని మీరు ఇలా చేయండి అలా చేయండి అని అన్నది ఏంటంటే నా కోసమైతే కాదు, కేవలం మీకోసమే. ఈరోజు కొంతమంది వీడియోస్ ఆన్ చేసి మాట్లాడుతున్నారంటే ఆ కాన్ఫిడెంట్ లెవెల్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చాలా పాజిటివ్. మనము ఏదైతే వర్క్ లో చేసాం కదా, నేను ఫోటోగ్రాఫర్ లాగా ఉంటే ఇక్కడ పనికిరాదు, ఇక్కడ లీడర్ లాగా ఉండాలి. అలాగే ఉదయ్ గారు డిపార్ట్మెంట్ లో పనిచేసిన అంటే ఇక్కడ టోటల్గా ఇక్కడికి వచ్చినట్టు చేంజ్ అవ్వాలి. కానీ చాలా మంది ఏంటంటే బ్రాంజ్ వరకు వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నా పర్లేదు, కానీ బ్రాంజ్ నుంచి మన లెవెల్స్ మార్చుకున్నప్పుడు ఎప్పుడైతే లెవెల్ మారుతుందో మన యొక్క బిహేవియర్ కానీ, మన వర్క్ స్టైల్ కానీ, లేదంటే మనం ఇలా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ మార్పు. ఈరోజు స్టార్లు, డైమండ్లు, క్రౌన్లు అయిపోతున్నారు. అయిపోయిన తర్వాత కంపల్సరిగా మీ మాటలు కానీ, మీ ఆలోచనలు కానీ ఇంకొక మనిషిని ప్రభావితం చేయాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి అమ్ముతున్నారు. మరి మీరే ఇది కూడా పాటించకుండా మనం సక్సెస్ అయిపోవాలి, నేను నిలబడిపోవాలి, నేను లక్ష కొట్టాలి, కారు కొట్టాలి, నాకు పెద్ద పేరు కావాలంటే ఏది కావాలైనా నువ్వు ముందు మారాలి. నువ్వు మారకంటే ఇది జరగదు. ప్రతి ఒక్కరికి కూడా ఇయర్లీ మార్నింగ్ 5 గంటల్లోనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మేము ఆలోచిస్తున్నాం. దాంతోపాటు ఒక గుడ్ క్వాలిటీ లీడర్గా తయారు చేయాలనేదే నా ఆలోచన. సో కాబట్టి ఈ జూమ్ అనేది తెలియంది, కానీ రాబోయే 6 నెలల్లో కంపల్సరిగా ఈ జూమ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100% సిస్టమ్ యూనిఫామ్ అవ్వచ్చు, జూమ్లో ఒక గెస్ట్గా లీడర్గా మాట్లాడే విధానం అవ్వచ్చు, ఏదంటే జూమ్ ఉపయోగపడుతుంది. అందరినీ నేను బాగు చేయబడవచ్చు, కొంతమందిని అయితే బాగు చేయవచ్చు. ఆ కొంతమందిలో నువ్వు ఉన్నావా లేదో చెక్ చేసుకో. నా కోసం ఏది చేయొద్దు, నీ కోసం, నీ టీం కోసం, నీ పని మారాలి అనుకుంటే ప్రతిరోజు కూడా కంపల్సరిగా 5 గంటలకు అలా జూమ్ మనం అటెండ్ అయితే ఒక 10 నిమిషాలు ఎఫర్మేషన్తో మన మైండ్ సెట్ అంతా పాజిటివ్ ఉంటుంది. తర్వాత గెస్ట్ అనేది ఇప్పుడు టైం విలువ. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో వచ్చారు అంటే 1 మినిట్ దగ్గర వచ్చారు, మిగతాదంతా ఏం తెలియదు.
ఆ 1 మినిట్ కోసం ఆలోచిస్తాం. కానీ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్క పాయింట్, ఎందుకంటే ఈరోజు చెప్పిన విషయం చాలా మంది టైం వేస్ట్ చేసేస్తున్నారు. ఒక ప్లానింగ్ రావాలన్నా, మీటింగ్ రావాలన్నా, లేదంటే దేనికి రావాలన్నా టైం లేదంటారు. అర్థం చేసుకుంటున్నారు. టైం లేదని మీరే అంటున్నారు కాబట్టి అర్థం ఏంటంటే అంత విలువైన, సో అలాంటి టైం ఈరోజు విలువైన దానికి మనకి ఈ సెషన్ రూపంలో అందించిన ఉదయ్ గారికి మన అందరి తరపున 1 సెకండ్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, సార్ తాలూకా డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే క్వాలిటీ పీపుల్ అనేది బయటకు వస్తారండి. సో మీ అందరూ కూడా ఒక మంచి క్వాలిటీ పీపుల్గా తయారవ్వాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి. సో మరి ఉదయ్ గారు ఏ రన్నింగ్ గల మంచి ఇన్కమ్, అలాగే మంచి పొజిషన్, అలాగే లగ్జరీ గారు చేకూరాలని మనస్ఫూర్తిగా గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, మరి అలాగే డైలీ కూడా జూమ్కి అటెండ్ అవ్వండి. అందరినీ మార్చాలనుకుంటున్నాం, కానీ కొందరైతే మార్చేద్దాం, నాతో నడుస్తారు. మారలేని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగాలి, ఎప్పుడు కూడా మ్యూట్లో సైలెంట్గా ఉంటారు. అలానే జీవితం బతుకుతారు. ఎవరికే తెలియదు, మీరు మాత్రం ఎవ్వరికీ తెలియదు. మీ పేరు కూడా తెలియదు. మీ పేరు తెలియదు, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే రేపటి రోజు మీరు ఏ బుట్ క్యాంప్ ఏ మీటింగ్ వెళ్తే ఫలానా కాదా మేడం, మీరు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, మీరు అంటే అలా అర్థమవుతుంది అనమాట. సో ఆ మార్పు ఎప్పుడు వస్తుంది అంటే, ఈరోజు రోజు సిగ్గుపడాలని డిసైడ్ అయితే మీరు ఏ వీడియో ఆన్ చేయకండి. అసలు ఎలా ఉండదు. ఒక 10 నిమిషాల ముందు లెగిసి రెడీ అయ్యి జూమ్కి వచ్చి కూర్చుంటే మీ లైఫ్లో అయినా అవ్వచ్చు, మీ అప్లైన్ అవ్వచ్చు. ఎస్, మా టీం వచ్చారు, మిమ్మల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు. అంటే ఒకళ్ళు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేలా నువ్వు తయారైతే చాలా బాగుంటుంది. నా కోసం ఎవ్వరు ఏం చేయొద్దు, మీకోసం మాత్రమే చేయండి. సో మీ అందరూ కూడా కంపల్సరీ తోటి ఈ జూమ్ ఇంకా క్వాలిటీగా తయారు చేద్దాం. ఎందుకంటే మార్నింగ్ 5 గంటలకు వస్తే సెషనే కాదు, లీడర్షిప్ కూడా మారుతుంది. ఎందుకంటే నాకు 1000 మంది ఉన్నారండి, నాకు 500 మంది ఉన్నారండి, నేను సో వాట్, నువ్వు లీడర్ కాదు, ఎంతమంది ఉంటే ఉంది. ఒక మంచి క్వాలిటీ పర్సన్గా మాట్లాడే ఉద్దేశంతో ఈరోజు ఈ జూమ్ సెషన్ని మనం క్లోజ్ చేస్తున్నాం. నాకేంటి తెలుసు కదా, సండే జూమ్ అయితే ఉండదు. సండే హాలిడే పండగ చేసుకోండి. సో సోమవారం మాత్రం మనకు అద్భుతమైన సెషన్ తోటి కంపల్సరీగా ఉండదు. కానీ సండే హాలిడే పండగ చేసుకోవద్దు. ఎక్కడ సిఎన్టీ ఉంటే అండే వర్షాప్ అక్కడ ఉంటా, ఏది లేకపోతే ఏదో ఒక మీటింగ్లో మాత్రం దొరకండి. టైం మాత్రం ఇప్పుడే చెప్పారు, టైం వేస్ట్ చేయొద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. రేపు మరి సెలవు తీసుకొని ఎల్లుండి సోమవారం మంచి సెషన్ చాలా.